హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మబంధులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ కి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్ ద్వారా వాళ్ళతో ప్రయాణం చేస్తూ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ అవి చక్కగా మన యొక్క నిజ జీవితంలో ఆచరిస్తూ ఎంతో గొప్పగా ఆత్మ ప్రణాళికతో దివ్యంగా భవ్యంగా ప్రాపంచిక జీవితంలో జీవిస్తూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు మనతో శ్రీదేవి మేడం గారు గుడివాడ నుంచి మన ఒక జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ఎన్నో జూమ్ సెషన్స్ ని కండక్ట్ చేసి అక్కడ ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ శాకాహార ర్యాలీల్లో అంతా పార్టిసిపేట్ చేస్తూ 1 డే వర్క్ షాప్స్ లో అంతా కూడా చేస్తూ అలానే పిరమిడ్ నిర్మాణాల్లో ఎక్కడైతే కావాలో అక్కడ వాటికి ధ్యానాలు చేపిస్తూ అక్కడ మళ్ళా స్వయంగా మేడం ఇంటి పైన పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసుకొని అక్కడ అందరికీ కూడా ఈ జ్ఞానాన్ని అందిస్తూ అందరి చేత కూడా ధ్యానంని చేపిస్తూ చాలా చక్కగా పత్రిసారకు అందించిన ఆ మార్గంలో సేవ చేస్తూ ఒక జన్మ ప్రణాళిక భాగంగా నడుస్తూ ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు చక్కటి ఒక టాపిక్ తో మన ముందుకు వచ్చారు మాస్టర్స్. మనమందరం కూడా వింటూనే ఉంటాం, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఆ అవతల మనిషి లేకపోయినప్పటికీ గోడలకి చెవులుంటాయి జాగ్రత్త అని చెప్తూ ఉంటారు. అంటే అవతల వ్యక్తి అనేవాళ్ళు ఉండపలేదు, కానీ ఏది మాట్లాడుతున్నా కూడా అవతల వాళ్ళకి ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాం వాళ్ళు అందుతుంది అని అంటారు కదా. ఈ రోజు ఒక టాపిక్ గోడలకి చెవులు ఉంటాయా అనే ఒక టాపిక్ తో మేడం ఒక జ్ఞానాన్ని అందుకుందాం. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు, ఆత్మీయ ప్రణామాలు. నౌ ప్రజెంట్ నేను విజయవాడలోనే ఉంటున్నాను ఒక 13 సంవత్సరాల నుంచి. ఆ, ముందుగా ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ని నిర్వహిస్తున్న నీరజ మేడం గారికి, అలాగే మమతా మేడం గారికి ముందుగా నా ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక మనందరి గురుదేవులు సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు దైవజ్ఞులు బ్రహ్మర్షి డాక్టర్ పితామహ సుభాష్ పత్రిజీ గారికి, ధర్మపత్ని సహధర్మచారిణి స్వర్ణమాల అమ్మకు, గురు దంపతులకు మనందరి తరపున అనంత కోటి ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ జూమ్ సెషన్ లో నాకు ఈ రోజు అవకాశం ఇవ్వడం నా మహాభాగ్యంగా భావిస్తున్నాను. అంతేకాదు, మనము అనేక ఆధ్యాత్మిక సత్యాలని తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాలి. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినప్పుడు పరమ రహస్యాలన్నీ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటాము. మరి నా పేరు కార్లపాటి శ్రీదేవి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఏదైనా సరే ఓంకారంతో ప్రారంభిస్తాను. ఈ రోజు కూడా గోడలకి చెవులు ఉంటాయా ఉండవా అనే విషయం మీద మనం మాట్లాడుకుంటూ, అవి ఉంటాయో ఉండవో ఈ ప్రసంగం అనంతరము మీకే అర్థమవుతుంది. ఎందుకంటే అందుకే ఆచితూచి మాట్లాడాలి అంటారు. ఆ మరి ఓంకారంతో ప్రారంభించుకుందాము ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని. ఓ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్కుటత్వం చ హనుమస్మరణా భవేత్.
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మానవ జీవితం అద్భుతం. మానవ శరీరం లాంటి శరీరం ఈ సృష్టిలో మరొకటి లేదుగాక లేదు. కానీ కలియుగంలో అధర్మం పెచ్చు పెరిగి ధర్మం హీనిస్తూ క్షీణిస్తూ మానవుడు తప్పుదారి పడుతున్నాడు. అలా తప్పుదారి పడకుండా ఉండాలి అంటే సరైన దారిలో ప్రయాణించాలి. ఆ సరైన దారే ఆధ్యాత్మిక మార్గము. ఆ మార్గమే మేము ఎంచుకున్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. అహింసా మార్గము, గాంధీ మార్గము, ఇది బుద్ధ మార్గము. ఈరోజు మనం చెప్పుకోబోయే అద్భుతమైన విషయము, మేడం అడిగారు, మేడం ఏం టాపిక్ చెప్దామండి అని అడిగారు. అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పాను. ఎందుకంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి, తెలుసుకోకుండా మరణించకూడదు. అందుకని తెలుసుకోవడానికే మనకి ఈ మానవ జన్మ ప్రసాదించబడినది. ఈ రోజు మనం చెప్పుకోబోయే అద్భుతమైన అంశము, గోడలకి చెవులు ఉంటాయా? మీ ఉద్దేశం ఏంటి? ఉంటాయా ఉండవనా? ఎందుకంటే ఇది ఎవరో మామూలు వాళ్ళు చెబితే, ఇంకెవరో వింటే ఇదేదో మామూలు మాటలేమో అనుకుంటాం. ఇది ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎక్కడ చెప్పారు, కొంచెం ఆరా తీసుకుంటే ఇందులో పరమార్థం ఏంటో మనకు తెలుస్తుంది. ఈ మాట అన్నది కర్ణుడు. ఎవరి దగ్గర అన్నారు అంటే, మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు 10వ రోజున నేల కూలిపోయాడు భీష్ముల వారు. అలా నేల కూలిపోయినప్పుడు ఆయన్ని అంపశయ్య మీద పరుండబెట్టినప్పుడు యుద్ధము విరమణ, అంటే యుద్ధము విరమించిన తర్వాత 10వ రోజు యుద్ధము విరమించిన తర్వాత అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భీష్ముడు ఒంటరిగా ఆ మరణ అంపశయ్య మీద ఉన్నప్పుడు మొట్టమొదట వెళ్ళినవాడు కర్ణుడు. అలా అంపశయ్య దగ్గరికి వెళ్ళి, కర్ణుడికి ఎందుకు వెళ్ళాడంటే, కర్ణుడు భీష్ముడికి క్షమాపణ చెప్పుకుందామని వెళ్ళాడు కర్ణుడు. ఎందుకు క్షమాపణ చెప్పుకోవడం? ఎందుకంటే చాలా చాలా తిట్టుకున్నాడు తాతగారిని. కారు కూతలు అంటారే, అలాంటి ఎన్నో అనకూడని మాటలు అన్నాడు భీష్ముణ్ణి కర్ణుడు. అందుకే క్షమాపణ చెప్పుకుందామని 10వ రోజు భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు మొట్టమొదట యుద్ధం విరమించగానే వెళ్ళినవాడు కర్ణుడు. కర్ణుడు వెళ్ళగానే భీష్ముడు కర్ణుడు వంక ఒక్కసారి చూశాడు. ఆ చూపు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అసలు అంత ప్రేమగా ఎప్పుడూ తనని ఎవ్వరూ చూడలేదు. అంత ప్రేమగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు. చూసి రావయ్యా అని అంటాడు. కర్ణుడు కళ్ళల్లో నీళ్లు వస్తూ ఆ భీష్ముల వారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, తాతగారు, నేను మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను అని చెప్పే ముందు అటు ఇటు వెనక ముందు ఎవరూ లేకుండా చూసుకుంటాడు. చూసుకుని అక్కడ రక్షణగా ఉన్న సైనికులను వెళ్ళిపోమని సైగ చేస్తాడు. కాపలా ఉన్న సైనికులను వెళ్ళిపోమని సైగ చేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తాడు. పంపించేసి భీష్ముడి దగ్గర మాటలు చెప్పడానికి, అంటే క్షమాపణ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు భీష్ముల వారు అంటారు, ఇంత ప్రేమగా ఆర్తిగా అనురాగంతో తనని చూడడానికి వచ్చిన కర్ణుణ్ణి ఏంటి, ఏదో చెప్పాలనుకుంటున్నావేంటి అని అడుగుతాడు భీష్ముడు. అంటే తాతగారు అని నసుగుతాడు కర్ణుడు.
పర్వాలేదు చెప్పు అని అంటాడు. ఇప్పుడు భీష్ముణ్ణి పడుకోబెట్టిన అంపశయ్య ఎక్కడుందది? యుద్ధరంగంలో, రణరంగంలో, రణభూమిలో. అందుకనే ఆ అంపశయ్యకు ఈ ఆర్తనాదాలు అంటే ఈ యుద్ధ వాతావరణం వినపడకుండా బాణాలతో ఒక కంచెని నిర్మిస్తాడు అర్జునుడు. గోడ, బాణాలతో ఒక గోడను నిర్మిస్తాడు. మరి అది బాణాలతో నిర్మించిన గోడ కదా, ఒక కంచె లాంటిది కదా, అందుకని ఆ చుట్టూ కంచె ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళి భీష్ముడితో మాట్లాడుతూ ఉంటాడు కర్ణుడు. మాట్లాడేటప్పుడు అటు ఇటు చూసుకుని అక్కడ ఉన్న దగ్గర ఉన్న వాళ్ళను కూడా సైగ చేసి పంపించేస్తాడు. నవ్వుకుంటాడు భీష్ముడు. ఎందుకు నవ్వుతున్నారు తాతగారు అని అడుగుతాడు. అడిగితే ఏంటి, ఎందుకు అందరినీ పంపించేశావు, నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు అంటే, అంటే మనం మాట్లాడుకుంటే ఎవరూ వినకూడదని నా ఉద్దేశము అంటాడు కర్ణుడు. అప్పుడు నవ్వుతాడు భీష్ముడు. నవ్వి, నీకు తెలియదేమో కర్ణ, ఎందుకంత బాధపడుతూ బెంగపడుతూ జాలి చూపులతో నన్ను చూస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు తాతగారు, గోడలకి చెవులు ఉంటాయి కదా అని. కర్ణుడు అన్న మాట ఇది. గోడలకి చెవులు ఉంటాయి కదా అంటే నవ్వుతాడు భీష్ముడు. గోడలకి చెవులు ఉంటవంటే నీ ఉద్దేశం ఏంటి అంటేను ఎవరైనా వింటారేమో అని అంటాడు. అంటే కర్ణ, నీకు తెలియని ఒక అద్భుతమైన సత్యం చెప్తాను విను. నిజంగా నువ్వు అన్నది యథార్థం. నువ్వు తెలిసి అన్నావో తెలియక అన్నావో ఆ మాట యథార్థం. గోడలకి చెవులు ఉంటాయి అని అంటాడు భీష్ముడు. అలా ఎలా తాతగారు అంటాడు. అప్పుడు చెప్తాడు ఈ మాటకు అర్థం. గోడలు దేనితో నిర్మిస్తారు కర్ణ అని అడుగుతారు. ఘన పదార్థాలతో కదా, ఇటకలతో కదా అని అంటాడు. మరి ఇప్పుడు మన చుట్టూ ఉన్న గోడ ఏంటంటే బాణముల యొక్క పరంపర అని చెప్తాడు. మరి ఈ బాణములన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతాడు. భూమి నుంచే కదా పుట్టింది అని చెప్తాడు. అంటే భూమి నుంచి ఈ బాణం యథార్థంగా ఇలాగే వచ్చేసిందా ఇదే ఆకారంతో అంటే, లేదు లేదు, భూమి నుంచి ఈ అంటే ఈ ఖనిజాలను భూమి నుంచి తీస్తారు. తీసిన తర్వాత అది బాణంగా తయారు చేస్తారు అంటారు. మరి తయారు చేయడానికి ఏం వాడతారు కర్ణ అని అడుగుతాడు. అంటే ప్రతిదానికి కూడా తెలివితేటలను వాడతారు తాతగారు అన్నారు. ఆ తెలివితేటలతో నిర్మించే బాణాలలో అత్యంత శక్తి ఉంటుంది. ఏ వస్తువు తీసుకున్నా పంచభూతాలతో నిర్మితమవుతుంది అని చెప్తారు. ఇక్కడ ఈ భీష్ముడు ఒక్క మాట అంటాడు. ఏమనంటే, ఏను కురుపాండవుల వైరంబుడిపి ఉచితి నీవు కౌంతేయుడువని ఎరుంగుదు వారలతోనే కలిసి ఉండుము అని రెండు లైన్లు ఒక పద్య రూపంలో చెప్తాడు. ఏమని? ఏను కురుపాండవుల వైరం బుడితి పుచ్చితి నీవు కౌంతేయుడువని ఎరుంగుదు వారలతోనే కలిసి ఉండుము అని. తల వంచుకుంటాడు కర్ణుడు. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఏంటి తాతగారు మీరు చెప్పేది అంటున్నారు అని అడుగుతాడు. ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు? ఇంకా నేను యుద్ధం చెయ్యలేననే కదా వచ్చావు నువ్వు అంటే, ఈ 10 రోజుల్లో పాండవుల తరపున లక్షలు లక్షలు లక్షల మందిని భీష్ముడు ఒక్కడే సంహరించేస్తాడు. భీష్ముడిని ఎదుర్కోవడం ఎవ్వరి తరం కాదు. ఎవరి పక్షంలో ఉంటాడు? కౌరవుల పక్షంలో ఉంటాడు. ఇప్పుడు భయం ఎవరికి? పాండవులకి భయం. కానీ ఇక్కడ ఈయన చెప్పింది ఏంటి? ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అని. మరి ధర్మం గెలిచేటప్పుడు ధర్మం పాండవుల పక్షాలు ఉంటుంది, కౌరవులు గెలవకూడదు కదా, అధర్మం యుతమైన వారు కదా. అందుకని ఈ భీష్ముడు తనంతట తానే పడిపోడు కాబట్టి, తనకు ఇచ్చామరణం అనే ఒక అద్భుతమైన వరం ఉంది కాబట్టి, ఆ వర ప్రభావంతో అతడు మరణించడు కాబట్టి, అతను మొక్క మరణం వెనకాల ఉన్న రహస్యాన్ని పిలిచి మరీ చెప్తాడు ధర్మరాజుకి. ధర్మనందన విను, నా మరణము స్త్రీ పురుషుల చేతుల్లో ఉండదు, శిఖండి చేతిలో ఉంటుంది. నువ్వు శిఖండిని ఎదురుగా పెట్టుకుంటే నన్ను గెలుచుకోవచ్చు అంటే, ఇదే విషయాన్ని అర్జునుడికి చెప్తే అర్జునుడు శిఖండిని రప్పించి తన రథం మీద నుంచోబెట్టుకుంటాడు.
ఆ సెకండ్ని చూడగానే బాణాలు వదిలేస్తాడు. వెంటనే అర్జునుడు బాణ పరంపర అంతా భీష్ముల వారి శరీరం మీద గుచ్చుకుని అప్పటికప్పుడే తల వాల్చేసి కింద పడిపోబోతున్న తాతగారిని పట్టుకుని బాణాల మీద అంపశయ్యని ఏర్పరిచి దాని మీద పడుకోబెట్టడం మనందరికీ తెలుసు. అక్కడ వరకు మనకి ఆ స్టోరీ మొత్తం తెలుసు. కానీ కర్ణుడు వెళ్ళిన సంగతి, మాట్లాడిన సంగతి, మొట్టమొదట భీష్ముల వారు కర్ణుడికి చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తారు. మొట్టమొదట, నువ్వు అన్నది కరెక్టే కర్ణ, గోడలకి చెవులుంటాయి. ఇక్కడ మనిద్దరమే మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నావు కాదు, పంచమహాభూతాలు వింటున్నాయి. ఇప్పుడు ఉదాహరణ, మన ఇంట్లో గోడల్ని చూసుకుందాం. గోడలు దేంతో కడతారండి? మట్టి. మట్టి ఏం చేస్తారు? మెత్తగా మెత్తగా నీళ్లు పోసి, రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, గులక రాళ్ళు ఏమీ లేకుండా మట్టిని బాగా ముద్ద చేస్తారు. దీర్ఘ చతురస్రాకారంలో చేసుకుంటారు. చేసుకుని అది కాలుస్తారు. అంటే అక్కడ ఏం చేస్తున్నారు? భూమి, మట్టి, మన్ను, నీరు, తర్వాత కాలుస్తున్నారు అగ్ని. ఆ తర్వాత వేడి వేడి ముట్టుకోలేరు కదా, చల్లబరుస్తారు వాయువు. మరి ఆకాశము అంటే ఆలోచన. ఒక మంచి ఆలోచనతో ఇటకలన్నీ చేస్తారు. మంచి ఆలోచన అంటే ఏం లేదండి, వాళ్ళ యొక్క వృత్తి. ఇది ఎవరి చెంతకైతే పడుతుందో వాళ్ళకి ఒక రక్షణ గోడగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక రక్షణ వ్యవస్థ. గోడ అంటే ఏంటి? రక్షణ వ్యవస్థ. 4 గోడల మధ్యలో ఎంత హాయిగా పడుకుంటున్నాం మనం. భయం లేదు, బెంగ లేదు, బాధ లేదు, భీతి లేదు. మన ఇంట్లో మనం 4 గోడల మధ్యలో. మరి ఇది కలియుగం, ఇలాగే జీవించాలి. ఆ ద్వాపర త్రేతాయుగాలలో జీవితం వేరుగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలన్నీ కూడా ద్వాపర త్రేతా కృతయుగాల నుంచి వచ్చినవే. అక్కడ వాళ్ళ నుంచి వచ్చిన మాటలే మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ కొత్తగా మనం తయారు చేసుకుని ఏమీ లేదు. అందుకే మన పెద్దలందరూ కూడా పురాణాల నుంచి తీసుకున్న మాటల్నే మన మీద ప్రయోగించారు, వాడారు. అందుకే పెద్దల మాట చద్ది మూట. ఇప్పుడు ఈ మాటలో ఉన్న పరమార్థం ఏంటంటే, ఒక గోడలో పంచభూతాలు ఉంటాయి. ఏంటా పంచభూతాలు? ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, జలం, భూమి. ఈ పంచమహాభూతాలు ప్రతిదీ కూడా రికార్డు చేసుకుంటూ ఉంటాయి. ప్రతి వాక్యము కూడా రికార్డ్ అయిపో, మనకు ఆ రహస్యం తెలియదు అసలు. పంచమహాభూతాలు ప్రతిదీ వింటాయని, అవి రికార్డు చేసుకుంటాయని, అవి మళ్ళీ తిరిగి ప్రతిధ్వనిస్తాయని మనకు తెలియదు. మనకు ఆ రహస్యము తెలియదు. అందుకనే అక్కడ మాట్లాడే భీష్ముడు మాటలకి కర్ణుడి నోటి వెంట మాట రాలేదు. నిశ్చేష్టుడైపోయాడు. ఏంటి తాతగారు మీరు చెప్తున్నదంటే, అవును నాయన, నువ్వు నేను ఇద్దరమే ఉన్నాం అనుకుంటున్నావు. ఇక్కడ మన కంటికి కనిపించని పంచమహాభూతములు ఉన్నాయి. అవి ప్రధానమైన దేవతలు, సృష్టిలో ఆది దేవతలు, పరమాద్భుతమైన శక్తివంతమైన దేవతలు అని చెప్తున్నారు భీష్ముల వారు. మరి కురుపక్షములో ఉండి యుద్ధం చేసి తన చావుకు వెనకాల ఉన్న రహస్యాన్ని కూడా ధర్మరాజుకి చెప్పి, ధర్మనందన, నన్ను పడగొట్టడం అంత తేలిక కాదయ్యా అని తన చావులో ఉన్న పరమార్థాన్ని కూడా చెప్పి, అంత స్వచ్ఛంద మరణం తీసుకున్న భీష్మ పితామహుడు చెప్పిన అద్భుతమైన వాక్యమే గోడలకి చెవులు ఉంటాయి. ఉంటాయి ఖచ్చితంగా. మనకు ఆ రహస్యం తెలీదు. అందుకనే మనం నోటుకొచ్చినట్టల్లా మాట్లాడేస్తూ ఉంటాం. నిజానికి మహాభారత యుద్ధం జరిగినప్పుడు ఒక వ్యాపారం, మామూలుగా వ్యాపారం జరిగితే ఏ రోజు లాభ నష్టాలు ఆ రోజే చూసుకుని మర్నాడు వ్యాపారం ప్రారంభిస్తారు. అలాగే యుద్ధంలో కూడా ఏ రోజు ఎంత నష్టం జరిగింది, ఏ రోజు ఎంత ప్రజాబలం తగ్గింది, అశ్వబలం తగ్గింది, గజబలం తగ్గిందో లెక్కలు వేసుకుంటారు. ప్రతిరోజు కూడా యుద్ధం విరమణ తర్వాత లెక్కలు వేసుకుంటారు. అది 10వ రోజు.
ఈ 10 రోజుల్లో పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడేశాడు ఎవరు? భీష్మ పితామహుడు. ఎంత సైన్యమో నష్టపడింది. ఇప్పుడు యుద్ధం మధ్యలో పొరుగు దేశాల వాళ్ళు ఎవ్వరూ వచ్చి సహాయం చేయరు. ఎందుకంటే ఆ యుద్ధ వాతావరణం ముందే వాళ్ళ దగ్గర ఎంత సైన్యం ఉందో వీళ్ళ దగ్గర ఎంత సైన్యం ఉందో తెలిసిపోతుంది. ఆ లెక్కలు మళ్ళీ మారవు. మధ్యలో వచ్చి జాయిన్ అవడాలు అలాంటివి ఏం ఉండవు. కాబట్టి ఇప్పుడు విజయం ఎవరిని వరిస్తుందో తెలిసిపోయింది 10 రోజుల్లో. ఎందుకంటే అక్కడ పాండవుల దగ్గర సైన్యం పెద్దగా లేదు, కానీ బలవంతులైన యోధులు ఉన్నారు. విజయలక్ష్మి వాళ్ళ పక్షమే ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చిన కర్ణుణ్ణి ఏం చెప్తాడంటే, కర్ణుడు కౌంతేయ, కర్ణ అంటే 105 కంటే కూడా నువ్వు పెద్దవాడివి. 100 మంది కౌరవులు, పాండవులు 5. ఆ 5 కంటే 100 మంది కంటే నువ్వే పెద్దవాడివి కౌంతేయ అని పిలుస్తాడు. ఎంత ప్రేమగా ఆ పిలుపుకే ఆయనకి దుఃఖం వచ్చేస్తది. తాతగారి పిలుపుకే దుఃఖం వచ్చేస్తది. ఆ కన్నీటి చారలు కళ్ళలు తాతగారు కనపడకుండా నీళ్లు అడ్డం పడుతూ ఉంటాయి కర్ణుడికి. ఇప్పుడు ఇలా కౌంతేయ అని అంటే పెద్దవాడినే, కౌంతేయుడు అంటే నువ్వు పెద్దవాడివి, నువ్వే పెద్దవాడివి, ఈ వంశానికి పెద్దవాడివి, నువ్వు వాళ్ళతోనే కలిసి ఉండాలి అంట. అంటే ఎవరితో కలిసి ఉండాలి? నిన్ను ఎవరైతే మిత్రుడిగా అంగీకరించి నిన్ను ఒక రాజ్యానికి పట్టాభిషేకం చేశారో నువ్వు వాళ్ళ పక్షాన్నే ఉండాలంటారు. ఇది భీష్ముడు చెప్పిన ధర్మం అండి. అద్భుతమైన ధర్మనిరతి ఇది. నిన్ను ఎవరైతే నమ్ముకున్నారో నువ్వు వారి పక్షంలోనే ఉండాలి, ఇది సబబు అని చెప్పాడు. అప్పుడు కర్ణుడు చెప్తున్నాడు ఏమని, నన్ను నా కన్న తల్లి వచ్చింది, యుద్ధానికి ముందే నన్ను కన్న తల్లి నా దగ్గరికి వచ్చింది. తాతగారు మీకు ఆ విషయం తెలుసా అని అడుగుతాడు. నాకు తెలియని ధర్మం లేదు నాయన, నాకు అన్నీ తెలుసు అంటాడు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలుసా? నాయన యుద్ధాన్నైనా ఆపే, లేదా పాండవుల మీద యుద్ధం చెయ్యొద్దు అని అడుగుతుంది కుంతీదేవి. పైగా నేను నీ కన్న తల్లిని అంటుంది. నన్ను నీళ్ళల్లో వదిలేసినప్పుడు నీకు గుర్తులేదా? నేను నీ బిడ్డనని నీకు గుర్తులేదా? నన్ను కని వదిలేసావే, అప్పుడు నీ బిడ్డనని నీకు గుర్తులేదా అంటాడు. కన్న తల్లి కొంగు చాచి అడుగుతుంది ఏమని, నీ అన్నల్ని నీ తమ్ముళ్ళని ఏమీ చెయ్యొద్దు అని అడుగుతుంది. అంటే అక్కడ ఒక్క మాట మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? పాండవులు 5 ఉంటారమ్మా అంటాడు. ఎంత మర్మమో అందులో. ఆవిడ ఆశ్చర్యపోతుంది. పాండవులు 5 ఉంటారమ్మా అని మాటిస్తాడు. ఆవిడ నిజమే అనుకుంటుంది. ఆ మాటల్లో ఉన్న పరమార్థం ఏంటో తెలుసా? ఉంటే అర్జునుడు గాని నేను గాని ఉంటామని. అంటే ఎప్పటికీ 5 ఉంటారని అర్థం. కర్ణుడి మాటలో అర్థం అది. కుంతికేమో వేరుగా అర్థమైంది. పాండవులు 5 ఉంటారు అంటే అర్థం ఏంటి? నేను వాళ్ళని ఏమి చెయ్యను అని అర్థం అనుకుంది ఆవిడ. ఆ మాటలలో అర్థం ఉంటుంది. నిజంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు ఎవ్వరు ఉండరు, 4 గోడల మధ్యలో మాట్లాడుకుంటారు. ఆవిడ ఏడుస్తూ అడుగుతుంది, ఎందుకమ్మా ఇప్పుడు దుఃఖిస్తావు నువ్వు? నన్ను వదిలినప్పుడు నీకు బాధ అనిపించలేదా అంటే అప్పుడు చెప్తుంది, ఆనాడు నేను నిన్ను వదిలినప్పుడు నేను కన్యను, నాకు ఇంకా వివాహం అవ్వలేదు, నేను కన్యను. నాకు వ్యాసుల వారిచ్చిన మంత్రము పని చేస్తుందో లేదో చూశాను. భయపడుతూ భయపడుతూ ఆ మంత్రాన్ని ప్రయోగించి మంత్రం నిజంగానే సిద్ధిస్తుందో లేదో ప్రయోగం చేయడానికి మంత్ర ప్రయోగం చేస్తే నిజంగానే నువ్వు లభించావు నాయన. అప్పటికి నాకు ఇంకా వివాహం కాలేదు, కన్యను. ఒక కన్యకు పుత్రుడు పుట్టడం అంటే సమాజంలో ఎలా ఉంటుందో తెలుసు కదా నాయన నీకు. ఆ భయంతో ఆ బెంగతో భీతితో వదిలేశాను నిన్ను అంటుంది. అయినా సరే కరగడు, మాట వినడు. నేను కౌరవుల పక్షంలోనే ఉంటాను. 4 గోడల మధ్యలో ఆ మాట్లాడే మాటలు, ఆ 4 గోడలలో 4 గోడల్లో ఉన్న పంచమహాభూతాలు అవి వింటాయి.
పంచమహాభూతాలు ఎవరో తెలుసా అండి? సృష్టిలో ప్రధానమైన దేవతలు, మొట్టమొదటి దేవతలు. అప్పటికి ఇంకా రాముడు, కృష్ణుడు, అల్లా, జీసస్ ఎవ్వరూ లేరండి. ఆంజనేయుడు, వినాయకుడు, మనం పూజించే దేవీ దేవతలు ఎవ్వరూ లేరు. సృష్టిలో ప్రధానమైన దేవతలు పంచమహాభూతాలు. వాటిని దాటి ఎవరు వెళ్ళలేరు. మానవ శరీరం కూడా పంచభూతాలతోనే తయారైంది. అందుకని గోడలలో ఉన్నది పంచమహాభూతములు. మనం ఏ మాట మాట్లాడుకున్నా కూడా అవి ఆలకిస్తాయి, వింటాయి, రికార్డ్ చేసుకుంటాయి, దానికి తగ్గ ఫలితాన్ని మనకి ప్రసాదిస్తాయి. ఇది యథార్థము, ఇది పరమసత్యం. ఆ మాటనే భీష్ముల వారు కర్ణుడి చెప్తుంటే కర్ణుడు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. ఎన్ని ధర్మ సూక్ష్మాలు చెప్తాడో కర్ణుడికప్పుడు. ఆ ధర్మ సూక్ష్మాల్లో మొట్టమొదటిది ఇదే. మనం మాట్లాడే మాటలు, మన చేతలు, మన ఆలోచనలు సమస్తము మన వ్యాపారం అంటారు దాన్ని. మన వ్యాపారం మొత్తం కూడా మన జీవితంగా నిర్దేశించబడుతున్నది. ఈ రహస్యం తెలియక మానవులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే భీష్ముడు ఆ కళ్ళలతో, ఆ కళ్ళల్లో అంటే కర్ణుడు కళ్ళల్లో తడిని చూసి అప్పుడు చెప్పాడు, కర్ణ, ఎంత నష్టం జరిగిపోయింది కర్ణ. కౌంతేయ అన్నాడు. కౌంతేయ, ఎంత నష్టం జరిగిపోయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు నీ మాట అదే కదా నాయన. మాట మార్చుకోలేకపోయావు, తల్లికి మాట ఇవ్వలేకపోయావు. కన్న తల్లి నీ దగ్గరికి వచ్చింది, ఎన్నెన్ని మాటలు మాట్లాడేశావో. నువ్వు మాట్లాడే మాటల్లో ఏముంటాయో తెలుసా? అగ్ని, నీరు, వాయువు, ఈ మూడు ఉంటాయి. నువ్వు మాట్లాడే మాటల్లో ఈ మూడు శక్తులు ఉంటాయి. ఈ మూడు శక్తులే తిరిగి నిన్ను చేరుకుంటాయి. ఎంత అద్భుతంగా చెప్తున్నారు భీష్ముల వారు. అప్పుడు ఎందుకు భీష్ముల వారికి అంత జ్ఞానం అంటే అనంతమైన జ్ఞానం అండి. అందుకే మౌనంగా ఉన్నారు, ఎక్కడా మాట్లాడేవాళ్ళు కాదు, ఎప్పుడు ఎక్కడా కూడా. ఎందుకంటే ఆయనకి తెలుసు తన పెద్దరికం పోగొట్టుకోవడం ఇష్టం లేదు. మాట్లాడితే వినరు, మూర్ఖులు కౌరవులు, వినరు, వినిపించుకోరు. అందుకనే మౌనము మౌనము. ఎంత మౌనంగా ఉన్నాడో. మౌనంగా ఉన్న వాళ్ళని మునులు అంటారు, మహాముని భీష్ముల వారు. అందుకే అప్పుడు ఏమని చెప్తున్నారంటే, కర్ణ, రాబోయేది కలియుగం అయ్యా. మానవులకు ఈ కలియుగంలో ఒక దుర్బుద్ధి ఉంటుంది. అదేంటో తెలుసా? తగాదాలు, సరసాలు, గుసగుసలు వినాలంటే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. రాబోయే కలియుగంలో మానవుల యొక్క పరిస్థితి. ఎందుకంటే ఇది ద్వాపర యుగం, వెంటనే కలి ప్రవేశిస్తుంది. కలియుగంలోకి మనం వెళ్తాం. మళ్ళీ ద్వాపర యుగంలో ఉన్న వాళ్ళందరూ కలియుగంలోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఆ కలిలో ధర్మం ఎలా ఉంటుందంటే ఒకే పాదం మీద ఉంటుంది. అధర్మమూర్తులు ఎక్కువ ఉంటారు, ధర్మమూర్తులు ఎక్కువ ఉండరు. కలియుగంలో మనిషి నైజం ఎలా ఉంటదంటే ఎక్కడ లేని ఉత్సాహం అట. అవతల వాళ్ళు ఎవరైనా కొట్టుకుంటుంటే, పోట్లాడుకుంటుంటే ఎంత ఉత్సాహమో. పక్కవారి రహస్యాలు వినాలంటే చెవులు రిక్కించి రిక్కించి మరీ వింటారట. వీలైతే వంట మానేస్తారట, పనులు కూడా మానేస్తారట. తెలుసుకోవడంలో అంత ఉబలాటం, అంత ఉత్సాహం ఉంటదట. ఏది కలియుగంలో మానవులు ఎవరైనా గొడవలు పడుతుంటే గోడకి కూడా చెవులు ఆనించి వింటారట, ఒకళ్ళ పక్కన ఒకళ్ళు. ఇంకెవరైనా పిలుస్తుంటే ఉండు, ఆగు, ఇప్పుడే వస్తాను, ఆగు అని చెవులు రిక్కించి వింటారట. ఇంకా తిండి, దాహము, పనులు, నిద్ర కూడా మర్చిపోతారట. పక్క వాళ్ళ రహస్యాలు వినడంలో అంత దుర్బుద్ధి కలిగి ఉంటారట కలియుగంలో మానవులు. కర్ణుడికి చెప్తున్నారు ధర్మ సూక్ష్మాలు. కర్ణుడికి భీష్ముల వారు అంపశయ్య మీద 10వ రోజు. ఈ కలియుగం, వచ్చే కలియుగంలో ధర్మాత్ములు బహు అరుదుగా ఉంటారు.
అప్పుడు భయపడుతూ భయపడుతూ ఉన్న కర్ణుడితో "ఉమ్, జరగాల్సింది జరగక మానదు, జరిగే తీరుతుంది, అది ఎవరూ ఆపలేరు. ఎందుకంటే ఒక నిర్ణయం జరిగిపోతుంది, ఆ నిర్ణయాన్ని చేసేది కూడా పంచమహాభూతములు." ఎంత అద్భుతంగా చెప్తారోనండి అసలు. కాబట్టి మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని పంచమహాభూతాలు వింటున్నాయని తెలుసుకో కర్ణ. పంచమహాభూతాలంటే ఆదిలో ఉన్న పరమ 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 శక్తి స్వరూపాలు. అవి సూక్ష్మ రూపంలో ఉంటాయి, స్థూల రూపంలో ఉంటాయి, కారణ రూపంలో, మహాకారణ రూపంలో ఉంటాయి. అలా 5 రూపాలలో ఉండే ఆ మహాశక్తులే మనం చేసే ప్రతి పనిని అవి రికార్డ్ చేస్తూ ఉంటాయి అని చెప్తున్నారు భీష్ముల వారు కర్ణుడికి. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. అందుకే మనకి పురాణాల నుంచి వచ్చిన ఈ వాక్యాలు, ఇవి యథార్థాలు, ఇవి అసత్యాలు కావు. కానీ ఇందులో ఉన్న పరమార్థం మనకు తెలియదు. అందుకే చూడండి, మనం గృహప్రవేశానికి వాస్తు పూజలని చేయిస్తారు. ఎందుకు చేయిస్తారు వాస్తు పూజలు? ఆ ఇల్లు కట్టేటప్పుడు ఆ మేస్త్రులు ఉంటారు, ఆ కట్టే మేస్త్రులు, కట్టే కూలీలు, రాళ్ళు మోసేవాళ్ళు, ఇటకలు మోసేవాళ్ళు, సిమెంట్ మోసేవాళ్ళు, మరి ఐరన్ మౌల్డ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూలీలు. వాళ్ళు ఏం కోటీశ్వరులు కాదు. మనకి ఇల్లు కట్టేవాళ్ళు కోటీశ్వరులు కాదు. వాళ్ళు కూటి కోసం ఆ పనులన్నీ చేస్తారు. అలా కూటి కోసం పనులు చేసేవాళ్ళు మహా ఆనందంగా మనకేమి కట్టరు గోడలు ఇల్లును. వాళ్ళు వాళ్ళు దైన్య స్థితిని తిట్టుకుంటూ, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఏం కష్టాలు పడుతున్నారో ఆ కష్టాలు, కన్నీటి గాథలు, వాళ్ళ మీద వీళ్ళ మీద, వాళ్ళ మీద వీళ్ళ మీద, వీళ్ళు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఇవన్నీ చెబుతూ కడుతూ ఉంటారు గోడలు కట్టేవాళ్ళు. వాళ్ళు ఏం ఆనందంగా ఇందులో ఉండేవాళ్ళు ఆనందంగా ఉండాలని భావిస్తూ కట్టరు. పైగా వాళ్ళు మాట్లాడే మాటలన్నీ బూతు పదజాలం ఎక్కువ ఉంటది. అసభ్యకరమైన మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళు మనకి ఆ గోడలు కడుతూ ఉంటారు. అందుకే మనకి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ నవధాన్యాలు జల్లడం, ఆవు పంచతం జల్లడం, ఆ వ్రతం చేసుకోవడం, మరి వాస్తు పూజలు. ఎందుకంటే అంతకు ముందు మాట్లాడిన మాటలన్నీ కూడా ఆ గోడలలో ఉంటాయి. ఆ మేస్త్రులు మాట్లాడిన మాటలు, కూలీలు వర్కర్లు మాట్లాడిన మాటలు, అవన్నీ గోడలలో నిక్షిప్తమై ఉంటాయి మాటలన్నీ. ఇప్పుడు అక్కడ జీవిస్తున్న మనకు ఆ మాటల ద్వారా ఏర్పడేవి అక్కర్లేని ఫలితాలు, అనారోగ్యాలు. ఆ నెగిటివ్ ఆ ఫోర్స్ మన మీద ఉండకుండా మనం ఆ గృహ ప్రవేశము, ఆ అందరికీ భోజనం పెట్టడం, ఆ వ్రతం, ఆ పలహారాలు, ఆ నైవేద్యాలు, ఆ పూజలు, ఆ మంత్రాలలో ఉన్న శక్తి, ఎప్పుడైతే మంత్రాల నుండి వెలువడుతున్న శక్తి ఆ గోడలలో అంతకు ముందున్న మాటలతో, పర్థం లేని మాటలతో ఉన్న ఆ శక్తి తరంగాలన్నిటిని బయటికి నెట్టివేస్తూ ఉంటుంది. ఇది మాత్రం యథార్థం. ఇదే రహస్యము ఉద్ధవుడికి చెప్తున్నారు భీష్ముల వారు. ఉద్ధవ, రాబోయే కలియుగంలో మానవులు ఎలా ఉంటారు అంటే అల్పాయుష్తో ఉంటారు, అల్ప బుద్ధులతో ఉంటారు. ఆయుష్ అల్పమే, బుద్ధులు అల్పమే. అలా అల్ప బుద్ధి గలవారు అత్యుత్సాహంతో, చూడండి, అత్యుత్సాహంతో ఎవరైనా గొడవలు పడుతూ ఉంటే వినాలనే ఉబలాటంతో ఉంటారు. ఉబలాటం, ఆ ఉబలాటం వల్ల వాళ్ళు అక్కర్లేని వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆ ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే చేతలు, ఆలోచనలు కూడా వాళ్ళ ఇంట్లో జీవిస్తున్నప్పుడు వాళ్ళ గోడలలో అవన్నీ నిక్షిప్తమై ఉంటాయని వాళ్ళకి తెలియదు అని కర్ణుడికి చెప్తున్నాడు. కర్ణుడికి చెప్పిన విషయాలే ఆఖరి రోజున ఉద్ధవుడికి కూడా చెప్పారు.
ఎందుకంటే ఒక మాట ఒకళ్ళతో ప్రారంభమవుతుంది, అందరికీ అందుతుంది. అలా అంపశయ్య మీద ఉన్న భీష్ముల వారు కర్ణుడికి ఇచ్చిన అద్భుతమైన ఉపదేశము కర్ణ అంటే కౌంతేయ. అసలు ఆ పిలుపుకే ఆయన ఎంత ఆనందపడతాడో. ఎందుకంటే ఇంతవరకు ఎవ్వరు కర్ణుణ్ణి కౌంతేయ అని పిలవలేదు. మొట్టమొదట పిలిచింది భీష్ముల వారు. ఎందుకంటే ఆయనకి ధర్మం తెలుసు. అందరికంటే పెద్దవాడు కర్ణుడు. నిజానికి రాజ్యాన్ని పరిపాలించాల్సి వస్తే కర్ణుడే పరిపాలించాలి. ఒకవేళ యుద్ధం లేకుండా కర్ణుడికి కనుక రాజ్య పట్టాభిషేకం చేస్తే, ఆ మాట కూడా చెప్తాడు భీష్ముడు, అసలు ఈ యుద్ధం లేకపోతే, ఈ పాచికలాటే ఆడకపోతే కొంతకాలానికి అసలు నువ్వే మహారాజు అవుతావు. ఎందుకంటే ఎంతకాలమో దాగదు, నిజం దాగదు. నిజం నిలకడ మీద బయటకు వచ్చేస్తది. నిజం ఎప్పటికైనా సరే బయటకు వస్తుంది. అబద్ధం కొంతకాలమే ఉంటుంది. కౌంతేయ, నిజానికి ఏలవలసింది నువ్వే, ఈ మహా సామ్రాజ్యానికి వారసుడివి నువ్వే. అందుకనే కౌంతేయ, అసలు నీకు పట్టాభిషేకం చెయ్యడం అంటే ధర్మరాజుకు ఎంత ప్రీతో నీకు తెలియదు. ధర్మరాజు బంధు ప్రీతి ఎక్కువ. నువ్వు సోదరుడు అని తెలిసిన క్షణంలో నీకు రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. ఇంకా తెలియలేదు ఆయనకి. తెలిసిన మరుక్షణమే ఈ మహా సామ్రాజ్యానికి నిన్ను పట్టాభిషేకం, నేను రాజును మహారాజుని చేస్తాడు. అంటే అక్కడ ఎంత ఆనందపడతాడో కర్ణుడు. భీష్ముడు చూడండి, చనిపోతూ చనిపోతూ కూడా అసలు అదే అంటారు, ఆనందం అనేది పంచుకోవాలంట. చనిపోతూ చనిపోతూ కూడా కర్ణుడికి ఎంత ఆనందాన్ని ప్రసాదించాడో. ఆ ఆనందంతోటే ఆయన మరణంలో కూడా భయపడకుండా మరణాన్ని ఆహ్వానించాడు. కర్ణుడు కూడా భీష్ముడిలాగే భయపడలేదు మరణానికి. గొప్పవాడు కర్ణుడు చాలా. మనకి కర్ణుణ్ణి కొంచెం నీచంగా చూపిస్తారు, కానీ మహానుభావుడు. మనకి సినిమాల్లో దుర్మార్గులుగా చూపిస్తారు. మహానుభావులు వాళ్ళందరూ. ఈరోజు ఈ మహావాక్యాన్ని మొట్టమొదట భూమి మీద కర్ణుడు నోటులోంచి వచ్చింది. తాతగారు, గోడలకి చెవులు ఉంటాయి కదా అన్నాడట. ఉంటాయి, కానీ ఏ రూపంలో ఉంటాయో నీకు తెలీదు. పంచమహాభూతాల రూపంలో ఉంటాయి. సూక్ష్మ శరీరదారులైన మొట్టమొదటి పంచ మహా, మహా అంటే గొప్పదైన, భూతము అంటే ఎప్పటిదో, భూతము అంటే భూతకాలము. మనకి మూడు కాలాలు ఉన్నాయి, భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. ఇప్పుడు భూతకాలంలో అంటే అనాది, ఆదిలో అంటే సృష్టి ప్రారంభంలో. సృష్టి ప్రారంభంలో ఎవరూ లేరు, మొట్టమొదట ఉన్నాయే పంచమహాభూతాలు. అందుకే సృష్టిలో ప్రధానమైన వాటిని ఈ ఇక్కడ ఈ రూపంలో మనకి అందిస్తున్నారు. ఇంకొక విషయం చెప్పుకుందాం. ఏ మానవులైతే ధ్యానయోగ సాధన చేస్తారో, అంటే సాధన పెంచగా పెంచగా పెంచగా, ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన, ఆచార్య ప్రబోధ సాధన, ఇవి పెంచగా 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 మానవులకు ధర్మ సూక్ష్మాలు తెలుస్తాయి. ధర్మ సూక్ష్మాలు తెలిసిన మానవులు ఎంత హాయిగా జీవిస్తారు. దేనికి కూడా బాధపడరు, బెంగపడరు. ఉదాహరణ, మిమ్మల్ని ఎవరైనా అనకూడని మాటలు అన్నారనుకోండి, మీరు దానికి ఏమీ స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి దానికి ఫలితం ఉంటుంది అని తెలుసుకున్నవారు ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తున్నారు. ప్రతి మాటకి ఫలితం ఉంటుంది కాబట్టి స్పందించాల్సిన అవసరమే లేదు అని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు భీష్ముల ద్వారా కర్ణుడు తెలుసుకున్న పరమ రహస్యం అదే. నేను మామూలుగా చిన్న మాట మాట్లాడితే దానికి ఇంత అద్భుతమైన వివరణ ఇచ్చి అందులోని సూక్ష్మమైన అంతరార్థాన్ని నాకు తెలియజేశారు తాతగారు.
అని కర్ణుడు అద్భుతంగా కన్నీటి పర్యంతం, ఎలా అంటే అద్భుతమైన భావన, ఎంత గొప్ప భావన అంటే, ఇంతవరకు నన్ను ఎవరూ గుర్తించలేదు, నా తాతగారికి నా మీద అంత ప్రేమ ఉందని తెలీదు, ఇప్పుడు నాకు నేను తెలుసుకున్నాను నా మీద ఎంత ప్రేమ ఉందో అని. భీష్ముడు చెప్తాడు, ఈ రోజుకి కూడా పాండవుల 5గురికి నువ్వంటే ఎంత ప్రేమో తెలియకపోయినా, ఇక తెలిస్తే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవట. ఇది వ్యాసుల వారి ఇచ్చిన అద్భుతమైన సందేశం. నిజంగా మహాభారతాన్ని గాని, భారత యుద్ధాన్ని గాని, మామూలుగా మహాభారతాన్ని అన్నయ్య తిక్కన వీళ్ళందరూ రాసిన భారతాలన్నీ వేరు, కానీ వ్యాస భారతం వేరు. వ్యాసుల వారు చెప్పిన పరమ సూత్రాలే ఇవన్నీ కూడా, వ్యాస భారతంలో ఉన్న పరమ రహస్యాలు ఈ రోజుకి దొరుకుతున్నాయండి. వ్యాస భారతం గోరఖ్పూర్ వారు బుక్స్ రిలీజ్ చేస్తున్నారు. అవి భగవంతుడి దయ వల్ల నా దగ్గరికి వచ్చినాయి. నేను వాటినే చదువుకుంటున్నాను. మహాభారతంలో సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలన్నీ చదువుకుంటున్నాను. ఒక్కొక్క విషయం తెలుసుకుంటున్నాను. తెలుసుకున్న విషయాన్ని గ్రహించుకుంటున్నాను. గ్రహించుకున్న విషయాన్ని అందరికీ అందించగలుగుతున్నాను. ఇది నా మహాభాగ్యముగా భావిస్తున్నాను. అంతేకాదు, మనకు ఇచ్చిన సమయము, మేడం గారు, మేడం 15 minutes ఉంది మేడం. ఇంకా క్లాస్ చెప్పాలంటే చెప్పండి మేడం, కంటిన్యూ చేయండి. ఎంతసేపు ఉందండి? 15 నిమిషాలు ఉంది మేడం. ఓకే ఓకే, చెప్పుకుందాం. ఎందుకంటే నేను ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు ఇంకొక రహస్యం కూడా చెప్పుకుందాము. నేను 2009 ఫిబ్రవరిలో ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాను. శ్వాస మీద ధ్యాస. మొట్టమొదట నేను పత్రిజీ గారిని చూడలేదు. 6 నెలల తర్వాత ఏలూరు దగ్గర ముండూరులో పిరమిడ్ ఓపెనింగ్ జరుగుతుంది, గురువు గారు వస్తున్నారు, వెళదామా అని అడిగితే ఓకే నేను కూడా వస్తాను అన్నాను. వ్యాన్ లో అందరం వెళ్ళాము. అంటే ధ్యానంలోకి వచ్చిన 6 నెలల తర్వాత పత్రిజీ గురువు గారిని చూడడం జరిగింది. అలా మొట్టమొదట ఆ పిరమిడ్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గంట సేపు పాటలు పాడుతూ వేణువు ఊదుతూ ధ్యానం చేయించారు అందరితో. మొట్టమొదట గురువు గారు స్టేజ్ మీద ఉండి ధ్యానం చేయిస్తుంటే, కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు తెలియకుండానే నా కళ్ళ వెంట దారలు దారలు దారులుగా నీళ్లు, అదేంటో తెలియదండి, ఆపకుండా ఎక్కెక్కి ఎక్కెక్కి ఎవరో చనిపోయినట్టు ఏడ్చి ఏడ్చి ఈ మొత్తం బట్టలన్నీ తడిచిపోతున్నాయి. ఎందుకు ఏడుస్తున్నానో అర్థం కాదు. సాధారణంగా మనకి ఎప్పుడు ఏడుపు వస్తుంది? ఎవరైనా చనిపోయినప్పుడు, ఏదైనా మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు. ఇప్పుడు అది చనిపోయిన సీను కాదు, బాధ కలిగిన సీను కాదు. ఆయన వేణు ఊదుతూ పాటలు పాడుతుంటే మైక్ లో నేను వింటూ వింటూ ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నానో తెలియదు. అలా ఏడ్చి 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 ఏంటి ఎందుకు ఇలా ఏడుస్తున్నాను అని ధ్యానం అంతా అయిపోయిన తర్వాత నాకు ఎందుకు ఎంత ఏడుపు వచ్చింది, ఎందుకు ఎంత దుఃఖం వచ్చింది అని ఆలోచించుకున్నాను. ఆలోచించుకుని నన్ను నేనే ప్రశ్నించుకున్నా, ఎందుకు ఏడుపు వచ్చింది? చూడండి, మనకి ఎప్పుడైనా సరే ఎవరిని చూడగానే మన మనసులోదంతా బయటకు వచ్చేస్తుందో తెలుసా అండి? దైవాన్ని చూసినప్పుడు. కానీ నా లోపల ఉన్న దైవాన్ని నేను చూసుకున్నాను, అందుకే ఏడ్చాను అనే విషయం కూడా నాకు తెలియదు. మన అంతరంగంలో ఉన్న దైవమే మన మిత్రుడు. అలా మొట్టమొదటిసారి పత్రిజీ గారు ధ్యానం చేయించినప్పుడు ఒక గంట సేపు కళ్ళ వెంట ఆపకుండా కన్నీరు దారగా కారిపోతానే ఉంది. 2 కళ్ళ వెంట. కనీసం చేతులు ఇలా విడదీసి తుడుచుకోవాలని కూడా లేదు. అలాగా నా పక్కనోళ్ళు పోని ఎందుకు ఏడుస్తున్నావు అడగట్ల, ఎవరి దారిలో వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు. అది నాకు ఎంత ఆశ్చర్యం అంటే, ఇప్పుడు ఇలా ఎక్కెక్కి పడుతుంటే పక్కనోళ్ళు ఎవరైనా చూడాలి కదా, ఇలా ఇలా భుజం తట్టాలి కదా, అసలు ఎవరి దారిని వాళ్ళే. అంటే నా వేడుపు వాళ్ళు వినలేదా, లేకపోతే నేనొక్కదాన్నే విన్నానా? ఇవన్నీ నాకు ఎన్ని ప్రశ్నలో మొట్టమొదట. కానీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికింది.
అక్కడ నేను కరిగి కన్నీరైపోయాను. గుర్తుపెట్టుకోండి, మన కళ్ళ వెంట వచ్చే నీళ్లు మనల్ని శుద్ధి చేయడానికి వస్తాయటండి. శుద్ధి చేయడం, నాకు ఆ రహస్యం కూడా తెలియదు. అక్కడ శుద్ధి చేసుకుంటున్నాను, శుద్ధి అవుతున్నాను అనే విషయం కూడా తెలియదు. మనం నీళ్ళతోనే కదండి శుద్ధి చేసుకునేది. పాత్రలు శుద్ధి చేసుకునేది, ఇల్లు శుద్ధి చేసుకునేది, ఒళ్ళు శుద్ధి చేసుకునేది, బట్టలు శుద్ధి చేసుకునేది, అన్ని శుద్ధి చేసుకునేది నీళ్ళతోటే. నేను అక్కడ శుద్ధి అవుతున్నాననే విషయం కూడా నాకు తెలియదు. అలా జరిగింది గంట సేపు. అలా స్వభావం మారింది అని కూడా నాకు తెలియదు. అక్కడ కళ్ళు మూసుకుని కూర్చుంటే స్వభావం మారుతుంది అనే విషయం కూడా తెలియదు. మీరు కోటి పూజలు, భజనలు, యజ్ఞాలు, యాగాలు, అన్నదానాలు, గోదానాలు, వ్రతాలు, నోములు, అభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు, ఉపవాసాలు, జాగారాలు ఎన్నైనా చెయ్యండి గాని మానవ స్వభావం మాత్రం మారదు, మారదు, మారదు. పరమ సత్యం నేను చెప్పే విషయం. మానవ స్వభావం మారాలంటే ఏదో ఒక దెబ్బ తగలాలి. ఆ దెబ్బ తగిలినప్పుడు కూడా మానవుడు మారడు. ఆ దెబ్బ తగ్గిపోయే వరకు జాగ్రత్తగా ఉంటాడు, తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. కానీ ధ్యానంలో అలా కాదండి. ఏ దెబ్బలు తగలవు, మానవుడి స్వభావం మారిపోతుంది. చూసే చూపు మారుతుంది, వినే మాటలు మారుతాయి, చెప్పే మాటలు మారిపోతాయి, ఆలోచన విధానం మారుతుంది. ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకుంటారు, దేనికి స్పందించరు. ఎందుకంటే వాళ్ళకు ఒక రహస్యం తెలిసిపోద్ది. ఏమనంటే ప్రతి పనికి ఫలితం ఉంటుంది, ప్రతి మాటకి ఫలితం ఉంటుంది, ప్రతి ఆలోచనకి ఫలితం ఉంటుంది. ఇన్ని తెలిసిన మనం ఎలా జీవించాలి? ఇన్ని తెలుసుకున్న మనం ఎలా జీవించాలి? అదే పత్రిజీ గారు మనకిచ్చిన అద్భుతమైన సందేశం. జడ్జ్ నాట్, ఎవరిని విమర్శించొద్దు. అసలు ఎక్కడ నువ్వు తీర్పులు చెప్పొద్దు. నువ్వెవరు తీర్పు చెప్పడానికి? ఎవరు కర్మలాళ్ళు పోగేసుకుంటున్నారు, ఎవరు మూటలాళ్ళు కట్టుకుంటున్నారు? దేవతలు అనేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా. కర్మ దేవతలు అని ఉన్నారు, వాళ్ళే పంచమహాభూతములు. ఈ సృష్టిని సృష్టికర్త జగన్మాత సృష్టించినప్పుడు ఈ సృష్టిలో 18 సీసీ కెమెరాలు పెట్టిందట ఆ తల్లి. మనకు తెలియదు ఆ రహస్యం. మనం చేసిన వెధవ పనులు, తప్పులు మాటలు, తప్పుడు మాటలు, తప్పుడు ఊహలు కూడా, ఆలోచనలు కూడా ఈ 18 మంది గమనిస్తున్నారు. గమనించడమే కాదు, వాళ్ళు రికార్డు చేస్తారు. ఎవరా 18 అంటే 4 వేదాలు, పంచమహాభూతాలు 9, సూర్య చంద్రులు 11, ఉభయ సంధ్యలు 13, పగలు రాత్రి 15, యమధర్మరాజు, ధర్మదేవత, అంతర్యామి 15, 3, 18, 18 సీసీ కెమెరాలు. మనం అనుకుంటాం ధర్మదేవత అంటే ఎక్కడో ఉంటది అనుకుంటాం, ఎక్కడా ఉండదు. మన చుట్టూరా గాలిలో, నీటిలో, అగ్నిలో, వాయువులో, ఆకాశములో అంతటా విస్తరించి వ్యాపించి ఉంటుంది ధర్మదేవత. మానవుడు ధర్మానికి ధర్మమైన ఫలితము, అధర్మానికి అధర్మమైన ఫలితాలు ఎప్పటికప్పుడే నిర్ణయించబడతాయి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాము. అలా ప్రవర్తించినప్పుడు వచ్చే జన్మల్లో కూలీలుగా పుడతాము. ఎవరి బ్రతుకునైతే భారంగా మనం మార్చేస్తామో మనం కూడా బరువులు ఎత్తుకునే జన్మల్లో పుడతాము. అంటే కూలీ నాలి చేసుకునే పనోళ్ళులాగా. అలా మనకి 3000 నుంచి 4000 జన్మలు వస్తాయి, స్త్రీ పురుష జన్మలు. మన ప్రతి జన్మకి కారణం మనమే, ఏ దేవుడు కాదు. ఇంకొక రహస్యం, దేవతలు దేవుళ్ళు మీ పాపాలను తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు. మన పాపాలే మన రోగాలు, మనం అనుభవించి తీరాల్సిందే. అందుకే తస్మాత్ జాగ్రత్త, గోడలకు చెవులుంటాయి, అవి వింటాయి. నువ్వు మనసు మార్చుకోవాలి, నువ్వు బుద్ధి మార్చుకోవాలి, నువ్వు ఆలోచన మార్చుకోవాలి, నువ్వు మాట తీరు మార్చుకోవాలి, అన్ని మార్చుకోవాల్సిందే. మారనంటావా? నీచ నికృష్టమైన కుష్టి ముష్టి జన్మలు ఎత్తాల్సిందే.
ఇప్పుడు వెంటనే ఫలితం ఇవ్వదండి. పాపం పండాలి పండాలి, పుణ్యం పండాలనలేదు, పాపం పండాలి. అందుకనే పెద్దవాళ్ళని బాధ పెట్టకూడదు, తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు, అత్తమామలను బాధ పెట్టకూడదు, భార్యాభర్తను ఒకళ్ళకొకళ్ళు బాధపడకూడదు, పెట్టుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మానవుడికి ఎన్ని ధర్మాలు ఉన్నాయో ఒక్క ధర్మం కూడా పాటించట్లేదు. పాటించే వాళ్ళు ఎలా ఉంటారంటే అతి తక్కువగా మాట్లాడతారు. ఇంకా నేను పూర్తిగా ఆచరిస్తున్నానని చెప్పట్లా, ఆచరణలో పెట్టుకుంటున్నాను. ఇంకా ఉన్నాను, ప్రాథమిక దశలోనే ఉన్నాను, ఎదుగుతున్నాను ఎదుగుతున్నాను ఎదుగుతున్నాను. అందుకే నాకు గురువు అంటే అంత గౌరవము. అదే ఈ రోజు నేను గుడి చుట్టూ తిరిగితే నాకు ఈ ధర్మ సూక్ష్మాలు ఎవరూ చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే గుడి చుట్టూ తిరిగితే మనకి ఏమీ రాదనే విషయం చెప్పారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఈ దేహమే దేవాలయము, ఈ జీవుడే దేవుడు, నరుడే నారాయణుడు. మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి. మాకు ప్రతి సంవత్సరం డిసెంబర్ షష్ఠి మా చిన్నప్పుడు నెల రోజులు జరిగేది. నెల రోజులు హడావిడి ఉండేది ఊళ్ళో. ఒక 15 రోజులు విపరీతమైన ఆనందం, ఉత్సవాలు, ఉత్సాహాలు ఉండే. మా నాన్నగారు ఒక్క మాట అనేవాళ్ళు, జనాలను చూసినా పుణ్యమే, దండం పెట్టుకోండి అనేవారు. ఏది వీధిలో అందరూ నడుచుకుంటూ వెళ్తుంటే గుంపులు గుంపులుగా ఏంటి ఇలా అంటున్నారు అనుకునేదాన్ని. జనాలలో ఉన్నాడట, జనార్దనుడు అంటారంట. జనార్దనుడు అంటే జనులందరిలోనూ అర్ధ భాగంలో ఉన్నాడు. అర్ధ భాగము అంటే ఆత్మ. తర్వాత తెలిసింది పెద్దవాళ్ళ మాటలు ఒక్కొక్కటి, అమ్మో ఇంత అర్థం ఉందా ఇందులో అని. అందుకే మనకి అతిథి దేవో భవ అని చెప్పారు. ప్రేమతో అతిథులకి నీకున్న దాంట్లోనే పెట్టుకో, గౌరవించు, ఎంత ఉంటే అంతే పెట్టు. పెట్టేది ప్రేమగా పెట్టు, దేవుడికి పెడుతున్నాననే భావనతో పెట్టుకోవాలట అతిథులకి. నువ్వెంత పెట్టావా అంత పెట్టావా అంత పెట్టావు కాదు, అతిథి దేవో భవ. ఊరికే మాట్లాడలేదండి. మీకు ఇంకొక రహస్యం చెప్తాను. మనం ఒక సినిమా చూసాం శంకరాభరణం అని. శంకరాభరణంలో ఆ తల్లి ఏం చెప్తాదంటే పిల్లోడికి శంకర శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకోమని పంపిస్తుంది. నేర్చుకునేటప్పుడు పంపించినప్పుడు ఆయన గురించి అన్ని చెప్పి పంపిస్తుంది. వాళ్ళ ఇంట్లో గోడలు కూడా సంగీతం, గోడలు ముట్టుకో సరిగమలు వినపడతాయి. వాళ్ళ ఇంట్లో రాళ్లలో కూడా సరిగమలు ఉంటాయి, ఫ్లోర్ లో ఉంటాయి, గోడల్లో ఉంటాయి, అంతా సరిగమలే. ఇల్లంతా సంగీతమే. ఇంట్లో ఉన్నవన్నీ కూడా సంగీతం పలుకుతూ ఉంటాయని చెప్పి పంపిస్తుంది తల్లి. నిజానికి పిల్లోడు అలాగే పట్టుకుంటాడు, ఇలా ఇలా గోడ మీద ఇలా ఇలా వేళ్ళు వేసి వెళ్తాడు, సరిగమలు. ఇలా నడుస్తాడు రాళ్ళ మీద, సారీగమా. ఎంత బాగుంటుందో సినిమా, మళ్ళీ ఒకసారి చూడండి. ఎందుకంటే ఏ ఇంట్లో ఏ మాటలైతే మాట్లాడుకుంటారో ఆ మాటలన్నీ ఆ గదులలో కూడి ప్రతిధ్వనిస్తూ ఉంటాయి, పరివర్తన చెందుతూ ఉంటాయి, పరావర్తనం చెందుతూ ఉంటాయి. పరావర్తనము, మాటలన్నీ పరావర్తనం చెందుతాయి. తస్మాత్ జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ధ్వని తరంగాలు అంటారు. ఆ తరంగాలు యాంత్రిక తరంగాలు అంటే వాటికి ప్రయాణించడానికి ఘన ద్రవ వాయువుల అవసరంతో ఉంటుంది. అంటే ఘన ద్రవ వాయువులు ఈ మనం మాట్లాడే శబ్ద తరంగాలు అవి గ్రహించి వాటి మీద ఒక పౌనఃపున్యము అంటారు. పౌనఃపున్యము, ప్రకంపనలు, ధ్వని ప్రకంపనలు, అవన్నీ కూడా గోడలలో నిక్షిప్తమై ఉంటాయి. జాగ్రత్త, ఇది యథార్థము, ఇది పరమసత్యం. మనం మాట్లాడే మాటలన్నీ కూడా గోడలను తాకి పరావర్తనం చెందుతూ ఇంట్లో సామాన్లలో, మనం వాడుకునే వస్తువులలో, మనం గదిలో కూడా మన మాటలన్నీ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఖాళీగా ఉన్న గదిలో మీరు మాట్లాడండి, ఆ మాటలు ఎలా ఉంటాయి, మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఖాళీ గదిలో ఏమీ పెట్టలేదు సామాన్లు, గది ఖాళీగా ఉంది, మీరు గట్టిగా మాట్లాడండి, ఆ మాటలు మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి. అదే వస్తువులన్నీ పెట్టేశారు అనుకోండి, మాట్లాడారు అనుకోండి, అప్పుడు అంత మళ్ళీ
రిఫ్లెక్షన్ రాదు. అంటే అర్థం ఏంటి? వస్తువులన్నీ మన మాటలన్నీ గ్రహిస్తున్నాయి, జాగ్రత్త. ఇది ధ్వని తరంగాలలో ఉన్న శక్తి. అంతేకాదు ధ్వని తర ధ్వని తరంగాలకి ఏదైనా అవరోధం ఏర్పడితే అవి వంగి ప్రయాణిస్తాయట. ఎందుకంటే డాఫ్లర్ అనే శాస్త్రవేత్త, సైంటిస్టు, ధ్వని తరంగాల మీద రీసెర్చ్ చేసి ఆయన ధ్వని తరంగాలు ఎలా ప్రయాణిస్తాయో, ఎలాంటి చోటుల్లోకి కూడా ప్రయాణిస్తాయో ఆయన మరి అద్భుతమైన ప్రయోగాలు చేసి, ధ్వని తరంగాల మీద అద్భుతమైన ప్రయోగాలు చేసి మనకు అందించిన సైంటిస్టు డాప్లర్. అంతేకాదు ఇంకొక సైంటిస్ట్ మార్కోని అని, ఆయన రేడియోని కనిపెట్టి మనకి ఇచ్చారు. మార్కోని మనం చిన్నప్పుడు చదివాం. ఏంటో తెలుసా? ఎక్కడో ఉన్న పాటలు ఈ చిన్న బాక్స్ రిసీవ్ చేసుకుని మనకి ఇస్తుంది. ఎక్కడో విశాఖపట్నం, ఈ విజయవాడకి 8 గంటల దూరం, 500 కిలోమీటర్ల దూరం అనుకోండి పోని. అంత దూరంలో ఉన్న పాటలు ఒక చిన్న రేడియోలో మనం వింటున్నాం అంటే ఆ శబ్ద తరంగాలు ఎంత దూరం ప్రయాణిస్తున్నాయి అంటే ఆ శబ్ద మన నోటి నుంచి వెలువడే మాటలకు ఎంత శక్తి ఉంటుందో, ఎంత పౌనఃపుణ్యం ఉంటుందో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పుకున్నప్పుడు మీకు అర్థం అవ్వాలి కదా, గోడలకు చెవులు ఉంటాయి ఖచ్చితంగాని ఉంటాయండి. తస్మాత్ జాగ్రత్త. ఈ పరమరహస్యం తెలుసుకుంటే ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో తెలుస్తుంది. ఇంకా తెలియలేదనుకోండి, అధర్మమూర్తులు ఉన్న యుగం, మనమేమీ చేయలేం. ఆధ్యాత్మిక జీవితంలోకి రానప్పుడు అందుకే అంటారు, మంచి మాటలు ఎంత చెప్పినా చెవికెక్కవు అంటారు. ఎవరికి? దుర్మార్గులకి. పెడచెవిని పెడతారంటారు. పెడచెవిని పెట్టడం అంటే ఏంటి? ఇక్కడ పెట్టుకోలేరు. పెడచెవిని పెడతారంటే అవన్నీ గోడల్లోకి వెళ్తాయి, మళ్ళీ తిరిగి అవే మోస్తారు వీళ్ళు. ఏదైతే మాట్లాడతారో అవే మోసుకుంటూ ఉంటారు వచ్చే జన్మలలో. జాగ్రత్త, జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మనకి ఈ రహస్యాన్ని తెలుసో తెలియకో, జీవితం అంటే కోట్లు ఖరీదు చేసేదని మాత్రం తెలుసుకోండి. మామూలు జీవితం కాదు మానవ జీవితం. కోట్లు కోట్లు ఖరీదు పెట్టినా కొనలేరు జీవితాన్ని, కొనలేరు మానవ దేహాన్ని. మానవ దేహం పంచభూతాలతో తయారైనది. మనలో ఉన్న పంచభూతాలు మనం చేసే ప్రతి ఆలోచనను కూడా రికార్డు చేస్తున్నాయనే విషయం మనకి తెలియదు. అది చెప్తున్నారు ఆచార్యులు. 4 వేదాలలో ఉన్న పరమరహస్యాలు అవే. ఒక్క మాటలో చెప్పాలంటే, మారే స్వభావం ఉన్నవారు ఒక్క మాటకే మారిపోతారు. మారని స్వభావం ఉన్నవారు ఎంత చెప్పినా మారరు. అందుకే అంటారు, ఈడికి చెప్పినా ఒకటే, గోడకు చెప్పినా ఒకటే అంటారు. గోడ ఎంత గొప్పదంటే, నీ చుట్టూ ఉన్న, అందుకే అంటారు, ఒరే నాకు ఆడు అడ్డుగోడలా ఉన్నాడు, ఆడిని తొలగించుకుందాం రా అంటారు. అప్పుడు గోడ నవ్వుకుంటదట. ఏమని? నీకు ఆడు అడ్డుగోడలా ఉన్నాడా, రేపు అదే గోడ నువ్వు కట్టడానికి బరువులు మోస్తావని తెలుసుకో. అందుకనే ఎవరిని బాధించకూడదు. బాధిస్తే బరువులు మోసుకోవాల్సి వస్తుంది అని చెప్పారు, మనకి ఎంతో మంది చెప్పారు. కాబట్టి నీ కంటిలో దూలం ఉంచుకుని అవతల కంటిలో నలుసుని ఎతుకుతారట మూర్ఖులు. మన కంటిలో దూలం ఉంటే ఈ దూలాన్ని గుర్తించలేక అవతల వారి కంటిలో ఉన్న నలుసుని చూస్తారట. వీళ్ళని ఏమంటారంటే పరమ దుర్మార్గులు అంటారు. వీళ్ళే కపట భక్తులు. వీళ్ళకి తెలియదు దేవుడు క్షమించడు అని, వీళ్ళకి తెలియదు దైవం అంటే విగ్రహాలలో నువ్వు ఆరాధించే ఫోటోల్లో ఉండదండి. అతి సూక్ష్మ 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 శక్తులు, పంచమహాభూతములు సూక్ష్మంగా ఉంటాయి, స్థూలముగాను ఉంటాయి. ఆ పరమరహస్యమే మనకి ఈ రోజు అద్భుతంగా చెప్పుకున్నాము. ఇంకొక విషయం చెప్పుకుందాము. మన భారతీయ సనాతన ఋషులు చాలా గొప్పవాళ్ళు. మనం ఏ పని చేసినా కూడా రేడియో ధార్మిక కిరణాలు అని ఉంటాయటండి. మనం మాట్లాడే మాటలు శబ్ద తరంగాలు. అలాంటి శబ్ద తరంగాల యొక్క ధ్వని ప్రయాణం చేయలేని చోటంటూ ఉండదట.
ఎంత దూరమైన ప్రయాణాలు చేస్తాయి కాబట్టి అవి గోడలలోనూ ఉంటాయి, మనం వాడుకునే వస్తువులలోనూ కూడా ఉంటాయి. జాగ్రత్త. ఒక ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి ఎప్పుడు అయ్యే వస్తువులా మార్చవా అని అడిగింది. అప్పుడు నేను అన్నాను, వస్తువులు మార్చడం కాదు, స్వభావాన్ని మార్చుకోవాలి అని చెప్పాను. అర్థమైందో లేదో తెలియదు కానీ ఇలాగే అన్నాను. ఎందుకంటే మానవ శరీరంలో అద్భుతమైన నాడీ వ్యవస్థ అండి. నారాయణుడు అంటే బయట ఎక్కడో ఉండడు, నర నరాలలో వ్యాపించి విస్తరించి ఉంటాడు నారాయణుడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి క్లోజ్ చేసేస్తాను. మా అమ్మగారి పేరు రత్మాణిక్యం. అయితే మా అమ్మ ఎప్పుడు ఒక్క మాట అనేది, ఏమనేదో తెలుసా, నేను పునిశ్రీగా చనిపోతాను ఒక్క మాట. రెండవది, నాకు పుష్పక విమానం వస్తుంది. నేను బ్రహ్మ ముహూర్తంలో చనిపోతాను, అది కూడా శుక్రవారం నాడు ఏకాదశి రోజున చనిపోతాను, నాకు పుష్పక విమానం వస్తుంది, బాబా గారు వచ్చి తీసుకెళ్తారు అనేది. అసలు ఏదైతే అన్నదో అలాగే మరణించిందండి. అలాగే తను చెప్పినట్టుగానే ఏకాదశి పునిస్త్రీగా శుక్రవారం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో తను చెప్పినట్టుగా చేసి వెళ్ళిపోయింది ఆ తల్లి. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు ఒక్క మాట అనేది, యద్భావం తద్భవతి, తదాస్తు దేవతలు ఉంటారు, ఎలా పడితే అలా మాట్లాడకూడదని చెప్పేది. అతి చిన్నప్పటి నుంచి మాకు అదే వాక్యాలు చెప్తూ ఉండేది. ఎలా పడితే అలా మాట్లాడకూడదు, అసలు అక్కర్లేని విషయాలు చెప్పుకోకూడదు. ముందు మెయిన్ మనం ఇద్దరు కలిస్తే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు, అది ఎంత తగ్గిస్తే అంత మంచిది. అదే మన జన్మకు కారణం అవుతుంది. మన జన్మకు కారణం కర్మ, కర్మకి జన్మకి సంబంధం ఉంది. అందుకే అవి మన రోగాలుగా వస్తాయి. మన రోగాలకు కారణము విటమిన్స్ మినరల్స్ లోపం కాదు, మన ఆలోచనలు. మన ఆలోచనలే మన రోగాలు. పత్రిజీ గారు ఎప్పుడో చెప్పారు. అంతేకాదు రమణ మహర్షి చెప్పారు, ఖాళీగా కూర్చో అన్నారు. ఖాళీగా కూర్చో, ఏం ఆలోచించొద్దు, ఏం మాట్లాడొద్దు అని రమణ మహర్షి చెప్పారు. రామకృష్ణ పరమహంస ఇంకొక మాట చెప్పారు, అందరిలోనూ నారాయణ్ణి చూడమని చెప్పారు. అందరిలోనూ భర్త నారాయణుడు, బిడ్డల నారాయణుడు, స్నేహితులు నారాయణుడు, శత్రువులు కూడా నారాయణుడే అని చెప్పారు రామకృష్ణ పరమహంస. నీ శత్రువులు కూడా నారాయణుడే, నీకు అపకారం చేయడానికి వచ్చిన వాడు కూడా నారాయణుడే అని భావించు, అన్నిట్లోనూ నారాయణుని చూడు. ఇప్పుడు అర్థమైందండి, స్తంభంలో నారాయణుడు ఉన్నాడు, ఉంటాడంటే ఉంటాడన్నాడు ప్రహ్లాదుడు. స్తంభంలోంచి వచ్చాడు నరసింహుడు నారాయణుడు. మరి స్తంభంలో ఉన్నవాడు గోడల్లో ఉండడా? ప్రహ్లాదుడు భక్తి మన భక్తి వేరువేరా? ప్రహ్లాదుడు లాంటి భక్తి కావాలి మనకు కూడా. గోడల్లో దైవాలు ఉన్నారు, స్తంభాల్లో దైవాలు ఉన్నారు అని తెలుసుకోవాలి, అది భక్తి. అంతేగాని పూజలు చేయడం, వ్రతాలు, అభిషేకాలు, నువ్వెన్ని పాలు పోసావో, ఎన్ని పూలు పెట్టి, ఆయనకి ఎందుకు నీ పాలు, నువ్వు పువ్వులు, వాటితో అవసరం లేదు. నీ ఆలోచనలే అవి సమర్పించు భగవంతుడికి. సమర్పించగలవా? ఒకవేళ సమర్పించాల్సి వస్తే ఎలాంటి ఆలోచనలు సమర్పిస్తావు నువ్వు? అందుకే అంటారు, దైవం మెచ్చేటట్టు జీవించమంటారు. జనాలు మెచ్చేటట్టు జీవించకూడదు మనం, దైవం మెచ్చేటట్టు జీవించాలి. నువ్వు వేసే ప్రతి అడుగులో, నువ్వు మాట్లాడే ప్రతి మాటలో, నువ్వు చేసే ప్రతి ఆలోచనలో దైవం నిన్ను చూస్తున్నాడు అని తెలుసుకో చాలు, ఇంకేం అక్కర్లేదు. అదే గోడలకి చెవులు ఉంటాయా అంటే ఉంటాయి అని చెప్పే ఎపిసోడ్ ఇది. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు మెచ్చినా మెచ్చకపోయినా, నేను ఈ సత్యాన్ని చెప్తాను. సత్యాన్ని విన్నాను, చదివాను, తెలుసుకున్నాను, నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్పుకున్నాను. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మరి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్, జూమ్ ఈ జూమ్ ఛానల్ వారికి, దీన్ని నిర్వహిస్తున్న నీరజ మేడం గారికి, మమతా మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు సమర్పించుకుంటూ, నాకింత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మరొక మాట చెప్తాను. ఇంకొక మాట అదేంటంటే,
మేము 5గురు ఆడపిల్లలం. ముగ్గురు మా మాకు వాళ్ళకి గ్యాప్ ఉంది. ముగ్గురు మెచ్యూర్ అయి ఉన్నారు. మా అమ్మ సాయి సేవ 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 అని ప్రతి సేవకి వెళ్ళిపోయేది. గుళ్ళో సేవ, బళ్ళో సేవ, అనాథల సేవ. అప్పట్లో ఎక్కువ వరదలు అవి వచ్చాయి. ఆ వరదల్లో ఇళ్ళు ఒళ్ళు పోగొట్టుకున్న వాళ్ళందరూ కూడా మరి స్కూల్స్ లో మాకు సెలవులు ఇచ్చి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు. అక్కడ పాలు పంచడం, రొట్టెలు పంచడం, ఇంట్లో ఉన్న డబ్బులు కూడా తీసుకెళ్లిపోయి పాలు కొని రొట్టెలు కొని పేదవాళ్ళందరికీ పంచేది నా తల్లి. పేదల సేవ అంటే ఎంత ఇష్టమో. నారాయణ సేవ, నారాయణ సేవ, నారాయణ సేవ అని ఇంకా ఇంట్లో కూడా చూసుకునేది కాదు. అప్పుడు మా చుట్టాలు ఆవిడ ఒక ఆవిడ అమ్మనంది, ఏ రత్నమాణిక్యం, పిల్లల కాళ్ళకు పట్టీలు లేవు గాని గుళ్ళో గుళ్ళోకి వెళ్తావు, అక్కడ వెండి కళ్ళు అంటావు, వెండి కిరీటాలు అంటావు, అలాగే వాళ్ళు ఇల్లు కోల్పోయారంటావు, వాళ్ళు పశువులు కోల్పోయారంటావు, వరదల్లో అన్ని మునిగిపోయినాయి అంటావు, వాళ్ళకు పాలు అంటావు, బట్టలు అంటావు, పళ్ళు అంటావు, ఇంట్లో పిల్లల్ని పట్టించుకోవా అని అడిగితే ఒక్క మాట అంది నా తల్లి. ఏమందో తెలుసా? నేను బయట పట్టించుకుంటే భగవంతుడు నా బిడ్డలను పట్టించుకుంటాడు అంది. ఎంత గొప్ప మాట అండి ఇది! నీకు భయం లేదంటే నాకెందుకు, నా బిడ్డలకు సాయే శరణం. అది ఆ భావన మనిషికి ఉండాలి. అలాంటి తల్లి కడుపులో పుట్టాను, అలాంటి తండ్రి డిఎన్ఏ నా దగ్గర ఉంది కాబట్టి ఆ పూర్వజన్మ సుకృతమో సాధన చేశాను, గురువు యొక్క దృష్టి వెరసి అన్ని కలిపి ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతంగా ముందుకు వెళుతున్నాను. నేను ఆ చిన్నతనంలో వాళ్ళు చేసుకున్న అదే ఆ చేసిన సేవా కార్యక్రమాలన్నీ కళ్ళతో చూస్తూ 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 పెరిగానేమో. మరి అదే రకమైన బుద్ధులు, అదే రకమైన మనస్తత్వం వస్తుంది. అందుకే అంటారు, తులసి మొక్క పక్కన తులసి మొక్కలే వస్తాయి, కరివేపాకు మొక్కను పక్కన కరివేపాకు మొక్కలే వస్తాయి. నువ్వు తులసి మొక్కగా ఉంటావా, కరివేపాకు మొక్కగా ఉంటావో, గంజాయి మొక్కగా ఉంటావో నీ ఇష్టం, ఎవరిష్టం వారిదే. ఓకేనా మేడం గారు? ఇక్కడ నాకు మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి నా చిన్నప్పుడు విషయాలు కూడా రెండు మూడు ప్రస్తావన చేసుకున్నాను. పెద్ద మనిషి అయిన పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతున్నావు, నీకు భయం లేదా అని అడిగితే సాయిబాబా మా పిల్లలకి రక్షణగా ఉంటాడు అని చెప్పేది నా కన్న తల్లి. అంటే భగవంతుడికి బిడ్డల్ని అప్పచెప్పేసి ఆవిడ సేవా కార్యక్రమాలకి వెళ్ళిందంటే ఆ భగవంతుడే కదా బిడ్డలకి రక్షణ. యద్భావం తద్భవతి కాన్సెప్ట్. ఓకేనండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు నుంచి గోడలకి చెవులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ధన్యవాదాలు, ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు. మేడం, చాలా చక్కగా చెప్పారు మేడం క్లాసు. అసలు గోడలకి చెవులు ఉంటాయి అనే దాంట్లో ఇంత అర్థం ఉంది. అది ముందే ఆ భగవద్గీతలోనే అందించి ఉన్నారు అని చెప్పని నాకు తెలియదు మేడం, కొత్తగా విన్నాను. నేను దీని గురించి ఏమనుకున్నాను అంటే మాట గురించి ఉంటుందేమో, దాని గురించి చెప్తారేమో పత్రిసారి చెప్పింది అని అనుకున్నాను. కానీ అసలు అవంతా కూడా గతంలో ఒక మూలాలు మీరు చెప్పారు కదా మేడం, ఇప్పుడు చివరాఖరిలో కూడా చెప్పారు కదా, ఆ గంజాయి మొక్క పక్కన గంజాయి మొక్కే వస్తుంది, తులసి మొక్క పక్కన తులసి మొక్కే వస్తుంది అని చెప్పని. అంటే ఆ జ్ఞానం చేత చాలా చక్కగా క్లాస్ ప్రతిదీ కూడా మేడం అసలు అలా వింటూ ఉంటే టైం అప్పుడే అయిపోయిందా అని అనిపించింది మేడం. అది తిట్టారా పొగిడారా కూడా ఎవరిని అర్థం కాలేదు మేడం, ఎలా జీవించాలో బాగా చెప్పారు. ఇప్పుడు ఎలా ఉన్నామో మార్చుకోవాల్సింది కూడా గట్టిగా చెప్పారు. తిట్టారా పొగిడారా కూడా ఎవరిని అర్థం కాలేదు మేడం. అయితే ఆ వాయిస్ లో ఉండే బేస్ వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే చెప్తేనే అందరికీ అర్థమవుతుంది మేడం. అమ్మ బుజ్జి అని అంటే చెప్పేవారు మేడం ఎవరు. అంటే సత్యం అనేది ఎప్పుడు కూడా నిర్భయంగా కుండ బద్దలు కొట్టినొచ్చిందిగా ఆ బేస్ లో అట్లే చెప్పాలి కదా, అలా చాలా చక్కగా క్లాస్ అనేది చాలా బాగా అర్థమైంది మేడం. చాలా చక్కటి టాపిక్ తీసుకొని చక్కగా ఖచ్చితంగా ఉన్నాయి, ఉంటాయా అని అన్నారు కదా, ఖచ్చితంగా ఉంటాయి మేడం. ఆ పంచమహాభూతాలు అనేవి ఉన్నాయని, తర్వాత మళ్ళా గోడలకి తాపీ మేస్త్రి వాళ్ళంతా వర్క్ చేసేటప్పుడు దాంట్లో ఉండే వాక్కు ఆ ఎనర్జీస్ అదంతా ఉంటాయని చెప్పని, అందుకే పత్రి సార్ అనేవాళ్ళేమో మేడం చాలాసార్లు,
ధ్యానం చేసేటప్పుడు కూడా ఒకే దగ్గర కూర్చొని చెయ్యి ప్లేస్ మారకుండా అంటారు. ఆ ఎస్. వైబ్రేషన్స్ అని చెప్పనట్లంతా మాట్లాడుతుంటాం కానీ మాట అనేది కూడా లోపల అనేది అలాగే ఉండిపోతుంది. అందుకే కొంతమంది ఇంటికి వెళ్తే చాలా ఎక్కువసేపు ఉండిపోవాలనిపిస్తుంది, కొంతమంది ఇంట్లో అసలు ఉండలేము. సో ఇదంతా కూడా అదంతా కనెక్ట్ చేసుకుంటూ ఉంటే ఓ ఇదే ఏమో దాని వెనకాల ఉండే రహస్యము అని చెప్పన్నట్లుగా చాలా చక్కగా బాగా చెప్పారు మేడం. ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అంటారు. ముందు ఇంటిని చూడమంటారు. ఎందుకు ఇంటిని చూడాలి? ఆ ఇంట్లో ఉన్న వైబ్రేషన్ తో అక్కడ ఉండాలో లేదో, నువ్వు పంచభక్ష పరవాన్నాలు పెట్టినా ఒక ఇంట్లో ఉండలేవండి. ఎందుకంటే ఆ ఇంటి వాతావరణం ఆ ఇల్లాలను బట్టి ఉంటుంది. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు. ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది. మారాల్సింది స్త్రీలే. అందుకే పత్రిజీ గారు, నేనండి 2009లో ఫిబ్రవరిలో వచ్చాను ఆధ్యాత్మిక జీవితంలోకి. ఒక 10 మంది ఆడవాళ్ళు కూర్చుంటే ఒక్క మగాళ్ళే కూర్చుంటే నేను అనుకునేదాన్ని, ధ్యానం మగవాళ్ళకి అవసరం లేదా, ఆడవాళ్ళకేనా అనుకునేదాన్ని. ఆ రేషియోలో ఉంటే, ఇప్పుడు అక్కడ 100 మంది ఉంటే ఆడవాళ్ళు, 10 మంది మగవాళ్ళు ఉంటే నాకు అర్థమయ్యేది కాదు. ఏంటి వీళ్ళ ఖాళీ లేక రారా, లేకపోతే వీళ్ళకి ఇష్టం లేదా, లేకపోతే వాళ్ళకి అవసరం లేదా అనుకునేదాన్ని. కానీ ఒక ఆడదాని వల్లే యుద్ధాలు జరుగుతాయని తెలిసింది. రామాయణం ఆడదాని వల్లే. ఆ బంగారు లేడి అడక్కపోతే ఆయన వెళ్ళడుగా. అలాగే మహాభారతం ఆడదాని వల్లే. మొత్తం అసలు ఈ సృష్టికి కారణమే శక్తి అండి. అదే ఆదిపరాశక్తి అమ్మ, జగన్మాత, జగజ్జనని. పంచమహాభూతాలు పంచమహాభూతాలను సృష్టించి ఈ ప్రపంచాన్ని అద్భుతంగా నడిపిస్తుంది. ఆ రహస్యం తెలుసుకోమన్నారు పత్రిజీ గారు మనల్ని. అందుకనే అంటారు, నోటిలోని మాట అంట, నుదుటి మీద రాతంట. చెడు మాటలు వద్దు 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 అంట. ఎంత మాట శుద్ధి ఉండాలిరో అన్నలారా, ఆత్మశుద్ధి జరగాలిరో, ధ్యానము చేద్దామురో అన్నలారా, శ్వాసను పడదామురో. చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట. మాట శుద్ధిగా ఉండాలట. నేను 2009కి ముందు నా ప్రవర్తన నాకు తెలుసు మేడం. 2009 తర్వాత నా ప్రవర్తనలో మార్పులు కూడా నేను గమనిస్తూ వచ్చాను. కళ్ళు మూసుకుంటే ఇలా ఉంటుందా అనుకున్నాను. దైవాన్ని బయట చూస్తే భక్తి అంటారు, అదే దైవాన్ని లోపల చూసుకుంటే దాన్ని ధ్యానము అంటారు. మనం బయట వ్యక్తులతో స్నేహం చేస్తున్నాం కానీ మన లోపల ఉన్న దైవంతో మనం స్నేహం చేయాలని మనకు తెలియదు. ఆ దైవంతో స్నేహం చెయ్యడమే శ్వాస మీద ధ్యాస. మౌనంగా ఉండడం, ధ్యానం చేయడం. మన లోపల ఉన్న దైవాన్ని ఒక్కసారి నువ్వు స్నేహితుడుగా భావించగలిగితే నీ జీవితమే మారిపోతుంది. పనికిరాని మాటలంట, వద్దు వద్దు వద్దంట, మాట శుద్ధి ఉండాలిరో అన్నలారా, ఆత్మశక్తి పెరగాలిరో, ధ్యానము చేద్దామురో అన్నలారా, శ్వాసను పడదామురో. అద్భుతమైన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఇక్కడికి రావడానికి కూడా కారణం పూర్వజన్మ సుకృతము. అది లేనిదే రాలేము. నేను ధ్యానానికి వచ్చిన కొత్తలో నాకు ఏమీ కనపడే కాదు. చాలా మంది నాకు కృష్ణుడు కనపడ్డాడు, నాకు రాముడు కనపడ్డాడు, నాకు శివుడు కనపడ్డాడంటే నేను పిచ్చి మొహం వేసుకునే వాళ్ళకి చూసి, వాళ్ళకి కనిపించిన వాళ్ళు నాకెందుకు కనిపించరు అనుకునేదాన్ని. వాళ్ళకి చెట్లు కనపడుతున్నాయి, ఒక్కొక్కళ్ళు అయితే గత జన్మలు చూసేసుకున్నాను. నేనేమో ఫారిన్ లో పుట్టాను, నేను మగోడినప్పుడు. ఇది ఎక్కడ గొడవ, నేను అసలు ఒక జన్మ కూడా చూసుకోలేదు. అంటే నేను పుస్తకాలు బాగా చదివినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎవరికి ఏ ఎవరికి ఏది రావాలో అది వస్తుంది. నీకు రావాల్సింది వచ్చే తీరుతుంది, కానీ నువ్వు అడిగినవి మాత్రం ఇవ్వబడవు అనుంది ఒక పుస్తకంలో. ఆశ్చర్యపోయాను. అప్పుడు అనుకున్నాను, ఓహో నాకు రావాల్సింది వస్తుంది అనమాట ధ్యానం చేస్తే. అందుకని ధ్యానం చేద్దాం. ఎప్పుడు రావాలో ఏది రావాలో అదే వస్తుంది. ఇప్పుడు అదే వచ్చింది.
ఎవరూ చెప్పని విషయాలు నేను చెప్తున్నానంటే అంత అద్భుతమైన జ్ఞానాన్ని నాకు అందిస్తున్నది నా లోపల ఉన్న అంతర్యామి, అది దివ్య సందేశాలు. అలాంటి పుస్తకాలే మన దగ్గరికి వస్తాయట. మనం ఏ రూట్ లో ఉన్నామో ఆ రూట్ కి సంబంధించిన పుస్తకాలే మన దగ్గరికి వస్తాయి. ఎవరో ఇవ్వడమో నువ్వే వెళ్ళి కొనుక్కోవడమో నీ చెయ్యి దాని మీదకే వెళ్తుంది. థ్యాంక్ యూ మేడం. అవును మేడం. అది గత జన్మలో ఒక సంస్కారం వల్ల ఆ పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని అంటారు కదా మేడం. అలాగా గత జన్మలో ఒక సంస్కారాలు రుణం చేతనే మనొక ఈ జన్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది మేడం. ఇందాక చెప్పారు కదా, జన్మ ఆ తర్వాత ఏదైతే కర్మ, ఈ రెండు అనేది సత్సంబంధాలతో కూడుకుంటుంది, కారణం చేత కూడుకుంటూ ఉంటుంది, అవునమ్మా. కార్యకారణ సంబంధం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఇస్తున్నానండి. మేడంతో ఎవరైనా మాట్లాడాలంటే దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. లత మేడం మాట్లాడండి. ఆత్మ ప్రణామాలు మేడం. ఆత్మ ప్రణామం. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు. చాలా అద్భుతంగా ఉంది మేడం క్లాసు. మీరు చెప్తే ఇంకా దానికి తిరిగిలేదు. ఎవరైనా నిద్ర మానుకునైనా సరే కూర్చుని వినాల్సిందే అన్నమాట. అయ్యో. అంత చక్కగా ఉంటాయి. ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంటది. చాలా కొత్త విషయాలు చెప్తూ ఉంటారు. ఎప్పుడు మీ క్లాస్ విన్నా కూడాను కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త జ్ఞానము. ఓ ఇలా ఇలా చెప్పారు. ఫస్ట్ ఈ గోడలకి చెవులుంటాయి అనే మాట ఇలా భీష్ముడితో కర్ణుడు అన్నాడు అనే విషయం మేము ఇదే ఫస్ట్ టైం వింటున్నాము. చాలా అద్భుతమైన విషయాన్ని చెప్పారు. అందుకే మనం ఎప్పుడు ఇంట్లో స్వచ్ఛమైన మాటలు మాట్లాడుకుంటూ ఉండాలి. అవే మన చుట్టూతో తిరుగుతూ ఉంటాయి కాబట్టి మన ఇంట్లో అని చాలా చక్కటి సందేశాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్ గా ఉంది మేడం క్లాస్. ఇంకో పాయింట్ చెప్పాను సుజాత గారు, మీరు పట్టుకున్నారో లేదో. అదేంటంటే మన అనారోగ్యాలకి మన ఆరోగ్యాలకి కారణం మన మాటలే. విటమిన్స్ మినరల్స్ లోపం కాదు, మన ఆలోచనలు మన మాటలే మన అనారోగ్యానికి మన ఆరోగ్యానికి కారణం. ఆ రహస్యాన్ని ఋషులు మునులు మౌనంగా ఉండి మనకి అందించారు, అద్భుతమైన సందేశం. వాళ్ళు ఇచ్చినయే ఈ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల్లో ఉన్న సారాంశమే ఈ రోజు మనం చెప్పుకున్న ఏది మహాభారతంలోని పదో రోజు యుద్ధంలో జరిగిన విషయాలు. చాలా చక్కగా అసలు పాండవుల పక్షంలో పెద్దగా లేరు. అప్పటికి భీష్ముడు చాలా వేల లక్షల మందిని చంపేశాడు. కానీ పాండవుల పక్షాన ఉన్నది ధర్మం, అందుకే ధర్మమే జయిస్తుంది అని కర్ణుడికి చెప్పేశాడు. ధర్మ సూక్ష్మాన్ని చెప్పేశాడు పదో రోజున. ధర్మమే గెలుస్తుంది కర్ణ. అవును. ఎప్పటికైనా సరే ధర్మమే గెలుస్తుంది. అధర్మం తాత్కాలికంగా అలా ఉంటుంది అంతే, ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతూ. తర్వాత అది కాళ్ళు విరిగి మూల పడుతుంది అధర్మం. అవును మేడం. అందుకే ధర్మో రక్షతి రక్షిత అని చెప్తారు కదా. ఏ ధర్మం అయితే నువ్వు రక్షిస్తావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది ఎప్పుడైనా సరే. ఎప్పుడైనా అదే. ఉమ్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం లాస్ట్ శ్రీదేవి లో అంటే ఇంత స్టోరీ అంతా చెప్పేసిన తర్వాత లాస్ట్ కన్క్లూజన్ చెప్పింది మౌనం మేడం. అంటే అసలు మౌనం ఎందుకు ఉండాలో ఇదంతా క్లాస్ అటు ఇటు అంతా తిరిగేసి వచ్చి లాస్ట్ ఉండాల్సింది మౌనం అని కన్క్లూజన్ లో చెప్పారు మేడం. శ్రీదేవి చెప్పమ్మా. ఆ చాలా బాగా చెప్పావమ్మా. గోడలకి చెవులు ఉంటాయా అని ఇప్పుడు తెలిసింది మాకు. చాలా చాలా బాగా చెప్పావమ్మా. అంతా కూడా నిజంగానే ఏంటంటే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఈ చక్కగా చెప్పావు. చాలా చాలా బాగున్నది. ధర్మో రక్షిత రక్షిత అని చెప్పేసి అమ్మ చేసినవన్నీ కూడా చెప్పావు. నా కళ్ళల్లో నుంచి ఇందాక నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట. నువ్వు మాట్లాడిన మాటలు అవన్నీ ఇని చాలా చాలా బాగుంది శ్రీదేవి. థ్యాంక్ యూ అక్క. చాలా బాగుంది. వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ప్రతి వాళ్ళది నైట్ వింటున్నాము. ఈరోజు మీ క్లాస్ చాలా బాగుంది. స్టార్టింగ్లో
గోడకి చెవులు ఉన్నాయి అని వినగానే నాకు ఈరోజు ఆరోగ్యం బాగులేదు. అయినా గోడకి చెవులు ఉన్న క్లాస్ నేను ఇంతవరకు ఎక్కడ వినలేదు. చెప్పండి చెప్పండి మేడం. ఎలాగైనా వింటాను అని చెప్పి ఈరోజు విన్నానమ్మా. చాలా బాగుంది, చాలా చక్కగా చెప్పారు. వింటుంటే ఇంకా ఎంత తొందరగా 10 అయిపోయిందా 10:30 అయిపోయిందా అనిపించింది. ఆ, ఆ, చాలా 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 నచ్చిందమ్మా. ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయండి. ఉన్నాయి, దానికి సరిగ్గా చెప్పారు కదా. పంచభూతాలు గాలి, నీరు, వాయువు, అగ్ని అన్ని. అది చాలా బాగా అర్థం మళ్ళీ అయ్యిందమ్మా. కొత్త వాళ్ళకైనా అర్థం అయ్యేటట్టుగా చెప్పారమ్మా. చాలా బాగా చెప్పారు. మీరు చెప్పేటట్లుగా మౌనము, ప్రతిదీ సత్యమే గెలుస్తుంది ఎక్కడైనా. ప్రతి మాటకి చాలా చక్కగా చెప్పారమ్మా. కర్ణుడు అడిగిన మాటకి భీష్ముడు ఇచ్చిన అద్భుతమైన సందేశం. ఉంటాయి కదా అదే తాత అంటే, ఉంటాయి కదా కౌంతేయ, నిజమే కదా కౌంతేయ, ఉంటాయి 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 అని భీష్ముల వారు కర్ణుడికి ఇచ్చిన అద్భుతమైన ఉపదేశము భారత సంగ్రామంలో 10వ రోజు తలవాల్చేసి. మీరు చెప్పేదంతా ఒక్క మాట మళ్ళీ ఒళ్ళు పోలేదమ్మా. అన్నీ జరిగేది జరుగుతున్నది, జరగబోయేది మళ్ళీ చాలా బాగా చెప్పారు. సరే అమ్మ, నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, నమస్తే మేడం. ప్రమీల మేడం అన్నట్లుగా ఆ టాపిక్ హెడ్లైన్ చూసే వచ్చినట్లున్నారు మేడం. అందరూ కూడా ఏంటి చెవులు ఎక్కడున్నాయి గోడలకి, ఏం తెలుసుకోవాలో ఏంటో అని చెప్పని నిద్ర మానుకొని వచ్చినట్లున్నారు మేడం. మేడం ధన్యవాదాలు. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా మేడం? మాస్టర్స్ మేడంతో మరి ఒక విజ్ఞప్తి అందరికీను, ఒక అవకాశం మీకు ఉంటే కనుక గోరఖ్పూర్ వారి మహాభారతము 7 పుస్తకాల్లో 7 పుస్తకాల రూపంలో మహాభారతం మొత్తం అందించబడుతుంది. అవకాశం ఉన్నవారు గోరఖ్పూర్ ప్రెస్, గీతా ప్రెస్ అని వాళ్ళ ద్వారా వచ్చిన వ్యాస భారతం కొనుక్కుని వీలైతే చదవండి. అద్భుతమైన రహస్యాలు ఉంటాయి భారతం అంతా కూడా. అవకాశం ఉన్న వాళ్ళు కొనుక్కొని చదవండి. మేడం నమస్కారం అండి. నా పేరు ఇందిరా అండి, మాది నమస్తే. కోరాపుట్టే. చాలా బాగా చెప్పారండి. మా అమ్మ గుర్తుకొచ్చిందండి ఇవాళ మీరు చెప్పినవన్నీ మాటలును. మా అమ్మ అంటుండిందండి, గోడకు చెవులు ఉంటాయమ్మా, ఎందుకు అంత గట్టిగా నెమ్మదిగా మాట్లాడు అనేవారండి. తర్వాత అనేవారండి, స్త్రీకి మన అన్ని ఊరికంటే గోడద్దంట, ఘోష స్త్రీలకేమో భూమికి తెరద్దు, మనకి గోడద్దు అని చెప్పేవారండి మా అమ్మ చిన్నప్పుడు. ఎందుకు అలా చెప్తున్నాయి ఏంటో అని. అంటే మనం ఎప్పుడైనా చూడండి, ఎవరైనా వస్తే గోడ చాటు నుండి సిగ్గుగా చూస్తాం. భూమిలేమో తెరేసుకొని అడ్డేసుకొని చూస్తారు అన్న దావనలో చెప్పిందే అనుకున్నాను, గాని ఎంత అర్థం పరమార్థం ఉందని తెలియలేదు. ఎప్పుడు అనేవారు, మీరు అన్నట్టే సేమ్ చెప్పేవారు. మేము అడిగేవాళ్ళం, గోడకు చెవులు ఉంటే ఏవి ఎక్కడ చూపించు అంటే, ఖాళీ ఇంటికి వెళ్ళి మాట్లాడండి, మీకు అవి వినబడతాయి, మీకు రిప్లై ఇస్తాయి అనేది మా అమ్మ. అప్పుడు మరి మా అమ్మ గ్రహించిందో లేదో మాకు చెప్పింది, మేము అర్థం చేసుకోలేదో గాని ఈవేళ మనకి చాలా చెప్పారండి. మీరు చెప్పిన 100% సగం 50% మా అమ్మ చిన్నప్పుడు చెప్తుంటే మేము అర్థం చేసుకోలేకపోయాం. ఇప్పుడు కొన్ని మాటలు ఇలాగే సామెతల రూపంలో అవి ఇవి చెప్తుండేవారండి. అవన్నీ ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి చెప్తుంటే, ఓహో మేము ఎంతో దూరం చేసుకున్నాం. మా అమ్మ లేకపోయినా మీ మాటల్లో ఇవాళ మొత్తం మా అమ్మ గుర్తుకొచ్చిందండి. మొత్తం సీన్ అంతా మా అమ్మ కనబడింది. మా అమ్మ చెప్పినట్టే అనిపించిందండి. చాలా ధన్యవాదాలు. చాలా బాగుందండి వాళ్ళ క్లాస్. ఇంకా సాగుతుంటే బాగుంది అనిపిస్తుంది. మళ్ళీ సార్ పద్ధతిలో ఉంటానండి. అందుకే శ్రవణం అనేది, శ్రవణము మానవులకి చాలా చాలా విలువైనది. శ్రవణం ద్వారా శరీరంలో ఇంద్రియాలకి ఎంతో శక్తి వచ్చి చేరుతుందట. శ్రవణం ఒక ఆభరణం, చెవికి ఆభరణం. మంచి మాటలు వినడమే శ్రవణం అంటే. చెవికి మంచి మాటలు చెవికి శ్రవణం మననాదులు అది మట్టుకు నిజమే చెప్తున్నాను. ధరించుకోవడానికి కారణం శ్రవణం. అందుకే మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో శ్రవణానికి అధిక ప్రాధాన్యత క్లాసులే. అవును మేడం, కరెక్ట్ మేడం. అది ధన్యవాదాలు మేడం.
సాధన కూడా తోడవ్వాలి, శ్రవణంతో పాటు సాధన. కార్తికేయ సార్ అన్మ్యూట్ చేసుకున్నారండి, మాట్లాడతారా మేడంతో? అవును మేడం. మేడం బాగా చెప్పారు మేడం క్లాస్ అది. ధన్యవాదాలండి. బట్టి ఆచితూచి మాట్లాడాలి, మనం జాగ్రత్తగా నోరు కంట్రోల్ చేసుకోవాలి, అది ఒకటి తెలిసింది మేడం. ఓకే అండి. గోడకు చెవులు ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. క్లాస్ మాత్రం చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ ఓకే యూ అండి. మేడం. సాధన ఉంది, ప్రతిరోజు 1 గంటో 2 గంటలో 3 గంటలో మినిమం మౌనంగా కూర్చోవాలి. మౌనంగా కూర్చుని మనకు వచ్చే ఆలోచనలన్నీ గమనిస్తూ ఉండాలి. అవి చెడ్డవా మంచివా చూసుకోవాలి. చెడ్డవైతే వాటిని మానేసి తొలగించుకోవాలి, వద్దనుకోవాలి. దాన్ని మనమే కట్టడి చేయాలి, మంచియే రావాలి. అలా రావాలంటే ఖాళీగా కూర్చోలేం కాబట్టి స్వాధ్యాయం చెయ్యాలి. యోగుల చరిత్రలు చదవాలి, యోగుల జీవిత చరిత్రలు చదవాలి, యోగులు ఎలా జీవించారో తెలుసుకోవాలి. యోగుల జీవిత చరిత్రలు చదివినప్పుడు వాళ్ళంత అద్భుతంగా జీవించారే, మనం అందులో కొంతైనా జీవించగలగాలి కదా అని మన బుద్ధి మారుతుంది, మన గుణాలు మారతాయి, ఆలోచనలు మారతాయి. స్వాధ్యాయం స్వాధ్యాయం. అదే లేదు నాకు చదవడం ఇష్టం ఉండదండి, పుస్తకం పట్టుకోగానే నిద్ర వస్తుందండి అన్నారు అనుకో, వినండి, యూట్యూబ్ ప్రసంగాలు ఉంటాయి, వినండి. అవి వింటున్నాంలేండి. అవి ఎప్పుడు టైం ఉంటే ఇప్పుడు మా దీంట్లోకి రాకముందు మేము టీవీ సీరియల్ ఏదో ఒకటి వేసుకొని కూర్చుండే వాళ్ళం. ఇప్పుడు ఇందులోకి వచ్చాక అంటే ఆ సీరియల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాయి అని అనుకోవడమే తప్ప ఇంతవరకు వేయడం లేదు. ఇవే వింటున్నాం ప్రతిరోజు. ఈ క్లాస్ మిస్ అయిపోతే తెల్లవారి యూట్యూబ్లో వినడం ఏదో ఒకటి ఇవే, ఇంకా అంతకు మించ ఇంకా ఏం చేయట్లేదు. సరే అమ్మా, నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నమస్తే మా. నమస్తే అండి. చాలా బాగుంది మా క్లాస్, ఎంత అద్భుతంగా చెప్పారో అసలు. ఉంటే మీ మామూలుగా చిన్నప్పటి నుంచి అందరూ వినే విషయమే మేడం ఇది. ఏమైపోతుంది గోడకి ఏంటబ్బా చెవులు, ఏమైనా సీక్రెట్ మాట్లాడుకునేటప్పుడు కూడా అనుకుంటాం కదమ్మా, గోడకి చెవులు ఉంటాయి, ఇంకా ఆపేయి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకోవద్దు అనేసి. మాటకున్న వాల్యూ ఇంట్లో అంటే మునులు చెప్తారు కదమ్మా, చేత్తో కొన్ని నీళ్ళు చల్లితే చెప్పిస్తే ఏదో శపాలు వస్తాయి, మామూలుగా ఏమైనా మంచి చెప్తే మంచి వస్తుంది అనేసి. అది ఈ రోజు వింటే అవన్నిటికీ మాకు ఆన్సర్ వచ్చిందివా. ప్రతి దానికి మాటకి ఎంత వాల్యూ ఉంది, మన లోపల ఎంత శక్తి ఉంది, అది మనం సేవ్ చేసుకుంటే మన చుట్టూ ఎలా ఉంటుంది. చాలా బాగా చెప్పారు మా క్లాస్, అద్భుతంగా ఉంది క్లాస్. చాలా థ్యాంక్స్ మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, చాలా చక్కగా మీ యొక్క జ్ఞానాన్ని అందించారు మేడం. చక్కటి ఒక టాపిక్ అందరినీ ఆకర్షించింది, ఆకర్షణతోనే జ్ఞానం కోసం వినడానికి వచ్చారు. చాలా చక్కటి ఉదాహరణలతో తెలియని చాలా కొత్త విషయాలు చక్కగా అందించారు మేడం. ప్రత్యేకంగా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు కూడా నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నిర్వహిస్తున్న హోస్టులకి, కో హోస్టులకి, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. స్వస్తి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.